ఓకే. ఎస్ ఎస్. ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు సలీం, నేను హైదరాబాద్ లో ఉంటాను. ఈ బిజినెస్ లోకి రావడానికి ముందు నా ప్రొఫెషన్ మీ అందరికి తెలిసిందే. ఒక క్యాబ్ డ్రైవర్ గా బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ట్రావెల్ బిజినెస్ లో లక్షల్లో అప్పుల్లోకి వెళ్ళిపోయి ఏం చేయాలనో తెలియని పరిస్థితిలో ఈ అవకాశం నాకు వచ్చింది. సో వచ్చిన తర్వాత ప్రోడక్ట్ వాడి బాగున్నాయి. ఆ తర్వాత మీటింగ్కి వెళ్ళి సిస్టమ్ ని ఫాలో అయ్యి ఈ రోజు మా లైఫ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయింది. సో జీరో నుంచి ఈ రోజు అంటే మైనస్ లో నుంచి కూడా లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు అని. సారీ సార్, ఇది ఒక కాల్ వచ్చింది, జూమ్ వాట్సాప్ కాల్ వచ్చింది వాళ్ళు. సో దీనికి మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ఆ, ఏ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ బిజినెస్ లో సక్సెస్ కావచ్చు అని చెప్పేసి మనం మీరు చూస్తున్నారు ఆల్రెడీ. సో నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ఆ బిజినెస్ లో ఈ జూమ్ అనేది, జూమ్ ద్వారా మనం నేర్చుకోవడం జరుగుతుంది చాలా విషయాలు. జూమ్ రాకముందు ఏది ఏది టీచింగ్ తీసుకోవాలన్నా ఒక దగ్గరికి మీటింగ్కి వెళ్ళి అటెండ్ కావాల్సి వస్తుండే, కానీ జూమ్ వచ్చిన తర్వాత మనకి ఎంత ఈజీ అయిపోయింది. చాలా మంది అంటారు సార్, మీకు అప్పుడు విన్నారు, మీకు స్టార్టింగ్ లో చాలా మంది ఉన్నారు, చాలా మంది జాయిన్ అయిపోయారు అంటారు. కానీ నిజం చెప్పాలంటే సో అప్పుడు చాలా మందికి నమ్మకం ఉండేది కాదు వెస్టేజ్ మీద, అంటే నెట్వర్క్ మీద. తర్వాత జూమ్ ఉండేది కాదు, స్టోర్లు తక్కువ ఉండేటివి. కానీ ఈరోజు అన్ని అంటే స్టోర్లు పెరిగిపోయాయి, జూమ్ మీటింగ్స్, ట్రైనింగ్స్ ఫెసిలిటీ పెరిగిపోయింది. సో మీటింగ్స్ పెరిగిపోయాయి, ఇన్కమ్స్ తీసుకున్న వాళ్ళు మీరు చూస్తున్నారు. ఇప్పుడు చాలా చాలా ఈజీ అయిపోయింది. అయితే ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది ఆ, వాళ్ళ యొక్క డ్రీమ్ స్ట్రాంగ్ ఉంటుంది. మేము తొందరగా సక్సెస్ కావాలి సార్, తొందరగా ముందుకు వెళ్ళాలి, మేము ఏం చేయాలి. స్క్రీన్ ఎవరో షేర్ చేస్తున్నట్టున్నారు. సో మేము ఏం చేయాలి సార్, నెక్స్ట్ మేము ఎట్లా చేయాలి అని వాళ్ళు చాలా మంది తపన పడుతుంటారు. సో దాంట్లో భాగంగా సో అప్లైన్ తోని ప్రాపర్ గా గైడ్ లైన్స్ లేకపోవడము, లేకుంటే అంటే వాళ్ళు ప్రాపర్ గా నాలెడ్జ్ తీసుకోకపోవడము, లేకుంటే ఫాస్ట్ గా గ్రో కావాలనే ఉద్దేశంతో కొంచెం ఇంకేదో చేసి అట్లా ఫెయిల్ అవుతుంటారు. సో దాని గురించి నేను ఈ రోజు మా అప్లయన్స్ తో నేర్చుకున్న విషయం నాకు కొన్ని చోట్ల అనిపిస్తుంది అనమాట, కొన్ని చోట్ల చూస్తున్నాను. చూసినప్పుడు అనిపించింది, అరే మేము నేర్చుకున్నాం కానీ వీళ్ళకు కొన్ని చోట్ల తక్కువ పడుతుంది. సో ఇది 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 చాలా చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్ అనేది అని నేను అప్లయన్తో డిస్కస్ చేసి కొన్ని పాయింట్లు సో నేను ఇట్లా చెప్పాలనుకుంటున్నాను సార్, ఇట్లా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే కొందరికి కొత్త వాళ్ళకి కింద కింద వెళ్ళిన తర్వాత రైట్ డూప్లికేషన్ అవ్వట్లేదు. మేము మీతో డైరెక్ట్ మాట్లాడాం, మీరు మాకు చెప్పారు, కానీ కింద ఉన్న వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి, లేకపోతే కలవలేని పరిస్థితి, తెలుసుకోలేని పరిస్థితి వల్ల కొన్ని మిస్టేకులు చేస్తున్నారు వాళ్ళు. సో దీని గురించి ఇది కరెక్ట్ అని చెప్పేసి నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకున్నాను. సో దాన్ని ఈ రోజు మేము ముందు ఉంచబోతున్నాను. రైట్. రైట్, ఈ బిజినెస్ లో వచ్చేసి అన్నిటికంటే ముందు ప్లాన్ చూపించడం అనేది ఎంత ఇంపార్టెంట్. ఈ బిజినెస్ ఎదుటి వ్యక్తిత్వానికి పోయినప్పుడు బిజినెస్ స్టార్ట్ అయ్యేదే ప్లాన్ నుంచి. కాబట్టి ప్లాన్ చూపించడం ఎంత ఇంపార్టెంట్, సో దాని గురించి ఈరోజు మాట్లాడబోతున్నాము. సో దాని తర్వాత వచ్చేసి మీరు ఎంత తొందరగా నిజంగా మీరు బిజినెస్ లో తొందరగా సక్సెస్ కావాలంటే ఎంత తొందరగా ప్లాన్ చెప్పడం నేర్చుకుంటే అంత తొందరగా సక్సెస్ అవుతారు. నేను ఇట్లా చెప్తున్నా అట్లా చెప్తున్నా అనేది ఏం లేదు, మీరు స్టార్ట్ చేయండి. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒకటి రెండు మూడు ప్లాన్లు, నాలుగు ఐదు ప్లాన్లు, 10 ప్లాన్లు మీకు ఆ కొన్ని ఇబ్బంది జరగవచ్చు. అంటే మీరు ప్రాపర్ గా చెప్పలేకపోయి వాళ్ళు కొంచెం అర్థం చేసుకోలేకపోయి పోవచ్చు, కానీ నో ప్రాబ్లం. కానీ మీరు అలా చెప్తూ చెప్తూ పోతే ఏమవుతుందంటే చాలా పర్ఫెక్ట్ అయిపోతుంది మీ ప్లాన్. నేను రాత్రితో కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. సో మీ ప్లాన్ ఎంత తొందరగా చూపించడం నేర్చుకుంటే ఈ బిజినెస్ లో అంత తొందరగా మీరు సక్సెస్ అవుతారు. కానీ ఇక్కడ ప్లాన్ చూపించడం అనేది మూడు రకాలుగా చూపించవచ్చు. అంటే మూడు ప్లేస్లలో మనం ఈ ప్లాన్ చూపిస్తాము. ఒకటి 1-to-1. సో ఒక వ్యక్తిని ఎదురుగా కూర్చొని మీరు 1-to-1 ప్లాన్ చేస్తారు. రెండోది వచ్చేసి హోమ్ మీటింగ్ చేస్తాము. మూడోది వచ్చేసి హాల్లో, మన మీటింగ్ హాల్లో కూడా ప్లాన్ చెప్తాం. సో ఈ ఈ చోట్ల మనం ఏ విధంగా ప్లాన్ చెప్పాలి, సో ఎక్కడ ఎంత టైం కేటాయించాలి అనే దాని మీద గిట్ట చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని టైంలో ఏమవుతుందంటే 1-to-1 ప్లాన్ చెప్పడానికి వెళ్తారు, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి ప్లాన్ చెప్పడానికి పోతాడు. పోయినప్పుడు ఏమవుతుందంటే ఆయనకి ఎంత టైంలో చెప్పాలో తెలియకపోవడం వల్ల వాళ్ళ ఇంట్లో ఇంచుమించు గంట, 2 గంటలు, 3 గంటలు గడిపేస్తారు. ఇంక అంతేగా, ఆయన ఫ్రెండ్ కదా కూర్చోను, అది తీసుకో ఇది తీసుకో అట్లా ఇట్లా ఇక డిక్లేర్ చెప్పడానికి పోయేసరికి అది 2-3 గంటలు అయ్యేసరికి వాళ్ళకి ఏం పని ఉంటుందో తెలియదు. వాళ్ళు ఎప్పుడు అయిపోతాయని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. మనకు తెలియకనేమో మనం ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే
సో బిజినెస్ లోకి వచ్చే పర్సన్ గిట రావడానికి ఆలోచిస్తారు అనమాట. కాబట్టి సో అలాంటి టైంలో మనం ఎంత చెప్పాలి? సో ప్లాన్ 1 to 1 ప్లాన్ పోయినాం. ప్లాన్ పోయినప్పుడు జస్ట్ అక్కడ మీరు విత్ ఇన్ 15 minutes మీ ప్లాన్ అయిపోవాలి నాకు తెలిసి. ఎందుకంటే సింపుల్ గా మీరు కంపెనీ గురించి, ప్రోడక్ట్ గురించి ఇవన్నీ చెప్తారు. 15-20 నిమిషాల్లో ప్లాన్ అయిపోవాలి, 5 నిమిషాల్లో డెమోలు అయిపోవాలి, ఒక 5 నిమిషాల్లో ప్రొఫైల్ ఫోటో గురించి చూపించాలి, ఒక 5 నిమిషాల్లో మీ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి, విన్నింగ్ సిస్టమ్ గురించి చెప్పాలి. సో ఈ అన్ని టోటల్ గా మనకు భార్య సార్ ఏం చెప్తారంటే 45 నిమిషాల్లో మీరు ఎవరైనా ఇంటికి వెళ్తే ఇంటి నుంచి వాళ్ళ ఇంట్లో బయట ఉండాలి. మీరు మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళ ఇంట్లో నుంచి 45 minutes లో బయట ఉండాలి. అంతకంటే ఎక్కువ వాళ్ళ ఇంట్లో ఉండకూడదు. ఆయన బెస్ట్ ఫ్రెండ్ కానీ, కొత్త వాళ్ళు కానీ, డెప్త్ వెళ్ళండి, ఎక్కడన్నా వెళ్ళండి. రైట్. సో ఈ విధంగా అక్కడ ఉంటుంది. ఆ తర్వాత మీరు హోమ్ మీటింగ్ చేస్తున్నారు. హోమ్ మీటింగ్ అంటే మన టీమ్ మీటింగ్, హోమ్ మీటింగ్ అంటాం కదా. టీమ్ మీటింగ్ అంటే మన ఫేస్ మీటింగ్ అంటాం. ఫేస్ మీటింగ్ అంటే ప్రోడక్ట్ ఇంకా సిస్టమ్ నాలెడ్జ్ అన్నమాట. హోమ్ మీటింగ్ అంటే ఇప్పుడు మీరు ఒక వ్యక్తి దగ్గరికి ప్లాన్ చెప్పడానికి వెళ్ళిరు. వెళ్ళిన తర్వాత ఆయన ప్రోడక్ట్ తీసుకున్నారు, వాడారు. వాడిన తర్వాత ఆయన చెప్తారు, నేను ఒకసారి మీ ఇంట్లో ప్లాన్ చేయడానికి వస్తా, మీకు తెలిసిన వాళ్ళు పక్క వాళ్ళు ఉంటే పిలుచుకోండి అంటే ఒక 4-5 వాళ్ళు పిలుచుకున్నారు. దాన్ని హోమ్ మీటింగ్ అంటారు. సో ఆ పిలుచుకున్నప్పుడు మీరు ఆ, అక్కడ ఏ విధంగా చేయాలి అంటే జస్ట్ ఇదే మీరు బోర్డు మీద ప్లాన్ చూపిస్తారు, సేమ్ డెమోలు ఇవన్నీ చూపిస్తారు. అక్కడ కూడా ఎక్కువ టైం తీసుకోకుండా, సో ఆల్రెడీ ప్లాన్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ ప్రోడక్ట్ వాడిన వాళ్ళ రివ్యూ ఉంటే తీసుకోవచ్చు. సో ఈ విధంగా అక్కడ మనం హోమ్ మీటింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండు బాగానే ఉన్నాయి. మూడోది వచ్చేసి హాల్ మీటింగ్. ఈ హాల్ మీటింగ్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. పెద్ద హాల్లో చాలా మంది ముందట మనం ప్లాన్ చెప్తాము. సో అక్కడ ఏమవుతుందంటే మనకు తెలిసి తెలియక కొన్ని మిస్టేక్లు చేయడం వల్ల చాలా మంది ఆ, కొత్త వాళ్ళని అక్కడ ఇన్వైట్ చేసుకుంటారు. కాబట్టి అక్కడ డిసిషన్ తీసుకునేది ఉంటుంది. చాలా మంది అరే వీక్లీ సండే మీటింగ్కి వచ్చిన తర్వాత అక్కడ ఆయన ఖచ్చితంగా డిసిషన్ తీసుకొని ఒక పెద్ద బిజినెస్ చేస్తాడని చెప్పేసి హోప్తో తీసుకొస్తాము. అక్కడ మనం మీటింగ్ చెప్పేటప్పుడు చాలా కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఆ జాగ్రత్తలు ఏంటి అనేటి కూడా కొన్ని పాయింట్ నేను నోట్ చేసుకున్నాను, దాని గురించి కూడా షేర్ చేస్తాను. సో ఎలా చెప్పాలి ప్లాన్ అనేది ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా మీ అప్లైన్ కౌన్సిలింగ్ తోని ఒక్కసారి కూర్చొని, సార్ నేను ఇగో ఇట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడి ఒక్కసారి తెలుసుకొని ఆ తర్వాత ప్లాన్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. రైట్. సో ప్లాన్ చేయించడానికి మీరు ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో, ఎప్పుడైతే ప్లాన్ చేయించడం మొదలు పెడతారో అప్పుడు అన్నిటికంటే ముందు మన ప్రిఫరెన్స్ పర్ఫెక్ట్ ఉండాలి. ఫస్ట్ నేను ముందు పర్ఫెక్ట్ కావాలి. ఎందుకంటే మనము ఈ బిజినెస్ గురించి చెప్పడానికి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాము అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని నమ్మాలి. ఆ నమ్మేలాగా మీరు ఉండాలి. నేను ఉండాలి అన్నిటికంటే ముందు. ఇప్పుడు నేను వెళ్ళి 1-2 లక్షల ఇన్కమ్ గురించి మాట్లాడేటప్పుడు సో నా హాలత్ ఎట్లుండాలి అంటే ప్రాపర్ డ్రెస్ ఉంటే బాగుంటుంది. కానీ నేను టీ షర్ట్లు వేసుకోను, లేకుంటే జీన్స్ ప్యాంట్ వేసుకోను, నేను వెంట్రుకలు పెద్ద పెద్ద పెట్టుకోను, లేకపోతే వెనక రబ్బర్ పెట్టుకొని, లేకపోతే మీసాలు ఇట్లా పెట్టి ఇట్లా తిప్పేసి ఇక్కడ తీసి ఇట్లా తీసుకోపోయి సో అట్లా ప్రాపర్గా ఉంటే ఏమిటంటే కొన్ని నీట్గా ఉండాలి. అన్నిటికీ ఉంటారు ఆయన కనిపించాలి, అబ్బాయి ఈ వ్యక్తితో నేను ప్రయాణం చేస్తే నేను సక్సెస్ అవుతాను అనిపించేలాగా ఉండాలి. మీకు ఎదుటి వ్యక్తి ఎలా ఉంటే నచ్చుతుందో ఆ విధంగా ముందు మనం రెడీ కావాలి. ఆ తర్వాత వచ్చేసి బిజినెస్ బ్యాగ్ ఖచ్చితంగా మీరు ఒకటి పెట్టుకోవాలి. ఎందుకంటే 1000-1200 ఈ మంచి బ్యాగ్ దొరుకుతుంది. ఎందుకంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసాం, మన టైం పాస్కి అయితే బిజినెస్ చేయట్లేదు. ఖచ్చితంగా మన డ్రీమ్స్ కావాలి, ఫుల్ఫిల్ కావాలి. మనతో పాటు మనం నమ్ముకొని వచ్చిన వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలని మనం ఈ బిజినెస్ లోకి వచ్చాం. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక 1000-1200 అది పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాదండి. ఎందుకంటే బయట ఒక సినిమాకి వెళ్ళినా పైసలు అయిపోతాయి, బయట ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా 4-5 వేలు ఇట్లనే అయిపోతుంది. ఏది పెట్టాలన్నా 4-5 వేలు ఈజీగా అయిపోతున్నాయి. అట్లాంటిది ఒక 1000-1200 పెట్టి ఒక బిజినెస్ బ్యాగ్ తీసుకోవాలి. తర్వాత ఒక డెమో బ్యాగ్ గిట్ట మీకు ఒక చిన్న బ్యాగ్ దొరుకుతుంది. నేను ఇంతకుముందు కూడా చూపించాను. సో చూపిస్తాను మళ్ళా కూడా. సో మీకు ఇలాంటి బ్యాగ్ ఏదన్నా మీకు ఆ బ్యాగ్ బిజినెస్ మన స్కూల్ బ్యాగ్లు అమ్ముతారు కదా, అలాంటి దగ్గర మీకు దొరుకుతుంది. ఒక టిఫిన్ బాక్స్ లాంటిది ఇలాంటి. దీంట్లో మీరు సపరేట్ గా డెమో కిట్స్ పెట్టుకోండి. డెమో ఏంటంటే మీరు ఏవైతే డెమోలు చూపిస్తారో సపరేట్ గా పెట్టుకోండి. అల్ట్రా వాష్ కానీ, అల్ట్రా సర్వ్ కానీ, మీరు ఫ్లాక్స్ ఆయిల్ కానీ, టాయిలెట్ క్లీనర్ది కానీ, ఇంకేదైనా డెమో ఉంటే కనుక ఈ బ్యాగ్ లో పెట్టుకున్నారనుకోండి. అది ఒకవేళ ఇప్పుడు మనం ఏం చేస్తాం, కొంతమంది కొత్తగా బిజినెస్ బ్యాగ్ లోనే ఒక సైడ్ టూల్స్ ఉంటాయి, ఒక సైడ్ ప్రోడక్ట్ పెట్టుకోవడం వల్ల ఎప్పుడన్నా బ్యాగ్ కొంచెం ఉల్టా పల్టా అయినప్పుడు అది లీక్ అయిపోయి టూల్స్ గిట్ట ఖరాబ్ అవుతాయి, ఆ బ్యాగ్ గిట్ట మరకలు అవుతుంది. కానీ ఈ బ్యాగ్ ఏంటంటే స్టాండర్డ్స్ నిలబడి ఉంటుంది. మనం ప్రాపర్ గా తీసుకెళ్తాం, ప్రాపర్ గా పెడతాం. కాబట్టి ఒకవేళ దీంట్లో ఏదైనా లీకేజ్ అయినా ఈ బ్యాగ్ ఉతుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు, కానీ వేరే టూల్స్ ఖరాబ్ కావు. ఒక బిజినెస్ కి సపరేట్,
ఒకటి ప్రోడక్ట్ కి ఈ దీనికి సపరేట్ పెట్టుకోండి, ఒకటి ప్రోడక్ట్ సపరేట్ పెట్టుకోండి. నా కార్లో ఎప్పుడు నేను ఇవన్నీ ఖచ్చితంగా పెట్టుకుంటాను. అవి గిట్ట నీట్గా ఉండాలి. మనం డెమో గురించి చూపిస్తున్నాం ఎదుటి వ్యక్తి కంటే, అది మనము ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అల్ట్రా స్వాబ్ ఉంది, ఇట్లా డెమో చేసినప్పుడు పోస్తాం, మళ్ళీ మూత పెడతాం, దాంతో పాటు కారుతుంది. కారినప్పుడు ఏమవుతుంది, ఆ పేపర్ మీద పడి అది ఖరాబ్ అవుతుంది కొంచెం. సో ఇప్పుడు అది చూసి డెమో బయటికి తీయంగానే కస్టమర్ తీసుకొని చేతిలో పట్టుకొని చూడడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆయన చేతిలోకి కంటడం కానీ, లేకపోతే అది ఖరాబ్ ఉండడం కానీ, దాని మీద నంబర్స్ వెళ్ళిపోవడం కానీ ఇట్లా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అది నీట్గా ఉండేటట్టు పెట్టుకోవాలి, ఫ్లాగ్ సైల్ కానీ ఏదైనా డెమో చేసేటప్పుడు. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్. సో దీంతో పాటు ఇవన్నీ రెడీ అయిపోయింది, డెమో కిట్ రెడీ అయిపోయింది, బ్యాగ్ రెడీ అయిపోయింది, మీరు డ్రెస్ కోడ్ లో వచ్చేసారు, ప్లాన్ చెప్పడం నేర్చుకున్నారు. సో ప్లాన్ చెప్పడం నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మీరు హోమ్ మీటింగ్ కూడా చేస్తున్నారు, సొంతంగా 1-to-1 ప్లాన్ కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు లీడర్ గా ఎదుగుతున్నారు. సో ఇలాంటి టైంలో కొన్ని చిన్న చిన్న మిస్టేక్ నేను చూసినవి గమనించిన ఇప్పుడు నేను షేర్ చేయబోతున్నాను, పీపీటీ షేర్ చేస్తున్నాను. సో ప్రసాద్ సార్, మా పీపీటీ కనిపిస్తుందా? ఎస్ సార్, కనిపిస్తుంది. సార్ మూవ్ అవుతుందా లేదు మనకి? సార్, ఫస్ట్ స్లైడే ఉంది. ఓకే, ఒక నిమిషం షేర్ చేస్తున్నాను. సార్ ఇప్పుడు మూవ్ అవుతుందా? కనిపిస్తుంది సార్, మూవ్ చేయండి ఒకసారి. అవ్వట్లేదు. అయితే లేదా? అవుతుంది, అవుతుంది. ఓకే ఓకే. సో ఇక్కడ ప్లాన్ ఎలా చూపించాలి అనేది ఇంతకుముందు మనం ఆల్రెడీ కవర్ చేశాము. ప్లాన్ 1-to-1 ఎట్లా చూపించాలి, తర్వాత హోమ్ మీటింగ్ లో ఎంత చూపించాలి. సో తర్వాత హాల్ మీటింగ్ వచ్చేసరికి, రైట్, అసలు ఆ హాల్ మీటింగ్ లో మనం ఏదైతే సండే మీటింగ్ హాల్లో చూపిస్తున్నామో అన్నిటికంటే ముందు ఎప్పుడే కానీ మనం కొత్తగా అప్పుడప్పుడే ఫస్ట్ అక్కడ అంటే ఆయన ఆల్రెడీ 1-to-1 హోమ్ మీటింగ్ చాలా మంచిగా చేస్తున్నాడు, కానీ హాల్లో ఇప్పటిదాకా చేసిన అలవాట్లు ఆయనకు లేదు. అలాంటప్పుడు మీరు డైరెక్ట్ గా అక్కడ పంపించే కన్నా కొంచెం చిన్న చిన్న మీటింగ్లలో ఆయనకు కొన్నాళ్ళు సార్ చెప్పిన తర్వాత ఆయన చెప్పగలుగుతాడు అనుకున్నప్పుడే స్టేజ్ మీదకి ఆయనకు అవకాశం ఇస్తే బాగుంటది. ఎందుకంటే అక్కడ ఎంతో మంది, సో కొత్త వాళ్ళు దురదృంకని పిలుచుకుంటారు, వాళ్ళకు ఒక డ్రీమ్ బిల్డ్ అవుతుంది. అక్కడ వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ ఇస్తే వాళ్ళు డిసిషన్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ హాల్లో ఎన్ని నిమిషాలు మీటింగ్ ప్లాన్ చూపించాలి అనే దాని మీద అంటే ఇంచుమించు మనం హాల్లో చూపిస్తున్నాం అంటే ఒక 45 నిమిషాల్లో మన ప్లాన్ కంప్లీట్ అయిపోవాలి. ప్లాన్, డెమో, ప్రొఫైల్ బుక్ 45 మినిట్స్ తో కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ ఏమైనా కరెక్షన్స్ ఉంటే నాకు చరణ్ సార్ ఉన్నారు, నాకు యాడ్ చేస్తారు తర్వాత. సో ప్లాన్ అనేది మీరు ఒక 45 మినిట్స్ ఆల్మోస్ట్ జాయిన్ చేయాలి. ఒక 50 మినిట్స్ తో కంప్లీట్ గా అంటే మీకు డెమోలతో పాటు ప్రొఫైల్ బుక్ తో పాటు చూపిస్తున్నారు అంటే 50 మినిట్స్ అంతకంటే ఎక్కువ పోకుండా దాని లోపల ఉంటే బాగుంటది. రెండోది, అసలు మనం ప్లాన్ ఎందుకు చూపిస్తున్నాం అక్కడ స్టేజ్ మీద ఈ రోజు మనం ఎక్కి మనం అంత ప్రాపర్ రెడీ అయ్యి ప్లాన్ చూపిస్తున్నాం అంటే ఎదుటి వ్యక్తి ఎందుకు ప్లాన్ చూపిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మన ఉద్దేశం ఏంది, రైట్? సో దాని మీద మనం ఆలోచించుకుంటూ ఈ బిజినెస్ ప్లాన్ చూపించాలి. ఎందుకంటే సో మీరు చూపించే ప్లాన్ మీద నిర్ణయం తీసుకొని చాలా మంది లైఫ్ చేంజ్ కాబోతుంది. సో మన ఉద్దేశం ఏముంది ప్లాన్ చూపించడంలో? ప్లాన్ లో చాలా మంది తెలుసో తెలియక ఏం చేస్తారంటే సొంత స్టోరీలు షేర్ చేస్తుంటారు. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే గుడ్ మార్నింగ్ అండి, నా పేరు ఇది, నేను పలానా చోట పుట్టాను, మా పేరెంట్స్ పేరు ఇది, నేను పలానా స్కూల్లో చదువుకున్నాను, పలానా వరకు డిగ్రీ చేశాను, పలానా వరకు కాలేజ్ చేశాను, ఆ తర్వాత మళ్ళీ ఆ పని చేసిన తర్వాత ఈ పని చేసిన, ఆయన ప్లాన్లోనే ఇంచుమించు ఒక 15-20 నిమిషాలు స్టోరీ చెప్తాడు. సో ఆ దానివల్ల ఏమవుతా అంటే, సో మీ ప్లాన్ 45 నిమిషాలు దాటుతుందంటే అవతల వ్యక్తి మైండ్ ఇంకా అవుట్ అయిపోతుంది, కాదు ఇదే కెపాసిటీ వెళ్ళిపోతుంది. ఇంకోటి, మీరు చెప్తున్న పాయింట్ ఏదైతే ఉందో బాగుంది అంటే వాళ్ళు కొంచెం ఎక్కువ ధ్యాసతో వింటారు. కానీ మీరు చెప్పే దాంట్లో కొంచెం ఎవరికి చెప్తున్నారు అంటే వాళ్ళు దాన్ని లోపలికి పంపడం ఆపేస్తారు. కాబట్టి సొంత స్టోరీలు మాత్రం ఖచ్చితంగా చెప్పకూడదు.
మీరు సొంత స్టోరీలు ఎక్కడ చెప్పాలి అంటే మనకు విన్నింగ్ టీము మీరు డిఈసిడి అయిన తర్వాత ఈడిఎస్ ప్రోగ్రామ్ పెడుతుంది. ఆ ఈడిఎస్ ప్రోగ్రామ్ లో చెప్పొచ్చు. లేదు మీకు డియూసిడి అయ్యారు, మీరు ఫ్యామిలీ రికగ్నిషన్ ఉంది, అక్కడ మీరు చెప్పండి. కానీ ఇక్కడ మాత్రం సొంత స్టోరీలు ప్లాన్ లో చెప్పే అవసరం లేదు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను ఈరోజు. మీరు ఒక గొప్ప లీడర్ కావాలి, మీరు ఒక ఇన్నోసెన్స్ లీడర్ కావాలి, ఒక మంచి లెవెల్కి వెళ్ళాలి. మీ బిజినెస్ లో మంచి లెవెల్ వరకు, 3 తరాల వరకు, 3 తరాలు గారు నాకు తెలిసిగా భూమి మీద మనుషులు ఉన్న రోజులు బిజినెస్ ఉంటుంది. సో అప్పటి వరకు మీ బిజినెస్ స్ట్రాంగ్ గా వెళ్ళాలి అంటే గనక మీరు చేసే పని ఏదైతే ఉందో డూప్లికేషన్ లాగా ఉండాలి. సో కాబట్టి మీరు ఎందుకంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నేనే నా స్టోరీ ప్లాన్ కంటే ముందు 20 నిమిషాలు చెప్తే నా కింద వచ్చే టీం అర్ధగంట చెప్తారు ఇక రేపు. సో దానివల్ల అది రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది. కాబట్టి ప్లాన్ లో సొంత స్టోరీలు చెప్పొద్దు. మరి ఏం చెప్పాలి ప్లాన్ స్టార్ట్ చేసే ముందు అంటే, సో ఎదుటి వ్యక్తికి నా గురించి నేను ఇంట్రడక్షన్ చేసిన సింపుల్ గా 2 లైన్లలో. ఇంట్రడక్షన్ చేసిన తర్వాత అసలు ఈ బిజినెస్ లకు నేను ఎందుకు వచ్చిన, ముందు మన డ్రీమ్ షేర్ చేయాలి, ముందు నా డ్రీమ్ షేర్ చేయాలి. సింపుల్ అది గిట. మరి నా డ్రీమ్ గిట మళ్ళీ నేను ఒక 10 నిమిషాలు కాకుండా, ఎందుకంటే ఎదుటి వ్యక్తికి ఇప్పుడు 1-to-1 ప్లాన్ కూర్చుంటాను. ఇక్కడ రాజన్న కనిపించారు, రాజన్న దగ్గర నేను ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు రాజన్నతో ముందు నేను మాట్లాడుతున్నా. పోగానే బుక్ పెన్ను తీసి, సార్ ఇగో ఇది ఇంత ఈ కంపెనీలో ప్రొడక్ట్ పోతుంది, నేను 10 మంది చెప్తే ఇంత వస్తుంది చెప్పిన అనుకోండి, ఇంకా సార్ ఇది చేసుకోడు. కాకపోతే నేను సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు సార్తో మాట్లాడుతున్నాను, సార్ గుడ్ మార్నింగ్, అంతా బాగున్నారా, ఏం లేదు సార్ ఇంట్లో, ఇంకేం సార్ అంత మంచిగా నడుస్తుందా జాబ్ అంటే, "ఆ, నడుస్తుంది సలీం భాయ్, ఏముందిగా నడుస్తుందని తెలిసింది కదా." "అవును సార్, ఇక మీకు తెలియదు ఏముంది, జాబ్ లో అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇక బిజినెస్ లో ఇట్లా ఉన్నది, అందు గురించి నాకు ఆలోచన వచ్చింది, ఒక ప్యాసివ్ ఇన్కమ్ గురించి, ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఏమన్నా చేయాలి అనే ఆలోచన వచ్చింది, నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. సో దాన్ని ఈ అవకాశం ద్వారా నేను రాబోయే రోజుల్లో నేను ప్యాసివ్ ఇన్కమ్ గురించి పని చేస్తున్నాను, ఖచ్చితంగా ఇట్లుంది. సో దాని నుంచి నేను మీతో షేర్ చేయడానికి వచ్చాను. సో ఒకసారి అని చెప్పేసి నేను నా డ్రీమ్స్ చెప్పిన. అవును సార్, నాకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలి సార్, ఇగో నేను బైక్ మీద ఇబ్బంది అవుతుంది, కార్ చేంజ్ చేయాలనుకుని ఎప్పటి అనుకుంటున్నాం, కానీ ఈ ఆపర్చునిటీ ద్వారా ఇది అవుతుందని నాకు అనిపించింది సార్. సో ఆల్రెడీ నేను ఒకసారి మీతో షేర్ చేస్తున్నా అని చెప్పి ఇట్లా ముందు నా డ్రీమ్ గిట్ట స్టార్టింగ్ లో పెద్ద పెద్దగా ఉండదు, మళ్ళీ 100% పెద్ద డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతాయి. సార్ నేను మర్సిడీస్ బెంజ్ గురించి వచ్చిన సార్, నేను 5 కోట్ల ఇల్లు తీసుకుందామని వచ్చిన అన్న కానీ మళ్ళీ రాజన్న పైకే వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో నా ఇన్కమ్ నెలకి 50,000 ఉంది. సో దానికి తగ్గట్టు నేను 50,000 కాస్త నేను 1,00,000 రూపాయలు సంపాదించాలని అనుకుంటున్నా, సరిపోవట్లేదు, చాలా ఇబ్బందులు అవుతున్నాయి, నెల వచ్చేసరికి మళ్ళీ ఎవరినో అడగాల్సి వస్తుంది. కానీ ఈ ఆపర్చునిటీ ద్వారా ఇది ఖచ్చితంగా నాకు ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పి అర్థమైంది. సో దాని నుంచి నేను ఒకసారి మీతో డిస్కస్ చేస్తున్నా, షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే కలిసి ఖచ్చితంగా పని చేద్దాం. విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది సపోర్ట్ చేయడానికి. నచ్చకుంటే అట్లేం లేదు, ఎందుకంటే నేను బల్మిక్ చేస్తలేను. సో ఇట్లా మనం సింపుల్ గా చేసుకుంటే, అంటే ముందు మన డ్రీమ్ షేర్ చేసి ఆ తర్వాత ఈ ప్లాన్ స్టార్ట్ చేసేటప్పుడు నిజంగా మీరు చెప్పండి రాజన్న గారు, కొన్ని నెలలకు 1,00,000 రూపాయలు వస్తే ఈ రోజు మీరు ఎట్లుంటది లైఫ్, రైట్? ఇప్పుడు మీరు ఆల్రెడీ 50,000 సంపాదిస్తారు, అదే 1,00,000 రూపాయలు వస్తుందంటే జాబ్ నుంచి ఫ్రీడమ్ కావచ్చు, బాస్ టెన్షన్ ఉండదు. సో చిన్న చిన్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. సో ఇట్లా మనం మన డ్రీమ్ షేర్ చేసిన తర్వాత ఎదుటి వ్యక్తి సో వాళ్ళ యొక్క డ్రీమ్ షేర్ చేయగలుగుతారు. కానీ మనం డైరెక్ట్ పోయి ప్లాన్ చేయడం కూడా అదంత ప్రాపర్ కాదు, కొంచెం అట్లీస్ట్ మన డ్రీమ్ టచ్ చేయాలి, రైట్? సో దాని తర్వాత వచ్చేసి డెమో. ఇది 1-to-1 ప్లాన్ గురించి నేను హోమ్ మీటింగ్ చెప్పిన. మన ప్లాన్ అంటే సొంత ప్లాన్ చెప్పేటప్పుడు స్టోరీలు చెప్పకుండా డ్రీమ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు హాల్లో కూడా ప్లాన్ చెప్తున్నాం, హాల్లో ప్లాన్ చేసినప్పుడు కూడా మనం ఈ బిజినెస్ లో డైరెక్ట్ పోయి సో మార్కర్ పట్టుకొని చలో చెప్పండి మీ డ్రీమ్స్ ఏమున్నాయని చెప్పి కాకుండా ముందు మీ గురించి ఇంట్రడక్షన్ చేస్తున్నారు. చేసిన తర్వాత సో ఈ బిజినెస్ లో ఆ నేను వచ్చింది నా యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి. ఈరోజు చాలా మంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు ఇక్కడ. సో డ్రీమ్స్ చాలా మంది ఉంటాయి, అందరం పని చేసేది డ్రీమ్స్ గురించే. సో ఒకసారి చూద్దాం డ్రీమ్స్ ఏమేమి ఉంటాయి. సో ఈ ప్రతి ఒక్కరికి కామన్ గా ఉండే డ్రీమ్స్, ఒక మంచి ఇల్లు తీసుకోవాలి. సో లగ్జరీ హౌస్ గిట అనడం కరెక్ట్ గా అదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేనున్నది 70 గజాల రేకుల ఇంట్లో, నేను లగ్జరీ హౌస్ అంటే నా మైండ్ మీదకి పోతుందేమో. కానీ ఒక మంచి ఇల్లు అన్నం అనుకోండి, అది మంచి కోట్లలో వస్తుంది, లక్షలలో వస్తుంది. కాబట్టి ఒక మంచి ఇల్లు తీసుకోవాలి. లగ్జరీ కార్ అనడం కంటే ఇప్పుడు నా దగ్గర 2 వీలర్ ఉంది, మళ్ళీ నేను డైరెక్ట్ బెంజ్ కార్ అన్నా కానీ అది మైండ్లో పోదేమో అనిపిస్తుంది. నాకు మంచి కార్ అంటే అయిపోయింది, అది మంచిదంటే ఆయన మైండ్లో ఏది ఉంటే అది తీసుకుంటాడు దాన్ని. అరే నాకు ఈ కార్ ఉండే అని చెప్పేసి. అట్లా కొన్ని పాయింట్స్, చిన్న చిన్న పాయింట్లు, దీనివల్ల ఏంటంటే మన బిజినెస్ మంచి గ్రోత్ అయ్యేది చిన్న చిన్న మిస్టేక్ల వల్ల ఈ డిస్టర్బెన్స్ అవుతుంటది. కాబట్టి నేను ప్రతి ఒక్కటి నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను అనమాట. ఒక మంచి ఇల్లు తీసుకోవాలని ఉంటుంది ప్రతి ఒక్కరికి.
మంచి కార్ తీసుకోవాలని ఉంటుంది, పిల్లలకి మంచి స్కూల్లో చదివించాలని ఉంటుంది. ఇట్లా మనం డ్రీమ్స్ గురించి షేర్ చేసినాం. అది చేసిన తర్వాత మీకు ప్లాన్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ అప్లైన్తో మీరు మాట్లాడతారు, చూస్తున్నారు కాబట్టి. ఆ తర్వాత మీరు ప్లాన్ చేశారు. ప్లాన్ చెప్పిన తర్వాత డెమో చూపించేటప్పుడు చాలా మంది తెలుసో తెలియక డూప్లికేషన్ చాలా రాంగ్లో వెళ్ళిపోతుంది. డెమో చూపించేటప్పుడు ఏమవుతుందంటే, సో మనం ప్రోడక్ట్ గురించి ఏవైతే పేర్లు తీసుకుంటాం కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్లాక్స్ ఆయిల్దే ఉంది. ఫ్లాక్స్ ఆయిల్ డెమో చూపిస్తున్నాం. ఫ్లాక్స్ ఆయిల్ అనేది అవిసె గింజల నుంచి తయారైంది. దాంట్లో ఒమేగా 3 ఒమేగా 6 ఉంటుంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని రిమూవ్ చేస్తుంది. చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ దాన్ని మనం సింపుల్ గా చూపించకుండా చాలా మంది తెలియక ఏం చేస్తారు అంటే, స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఇది ఫ్లాక్స్ ఆయిల్ తెలుసా, హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది తెలుసు కదా, నరాలలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల. సో ఇది ఏం చేస్తుంది ఫ్లాక్స్ ఆయిల్ అంటే, ఈ నరాలలో ఉన్న దాన్ని లోపల కరిగిచ్చేస్తుంది అని చెప్పి. ఇది థర్మాకోల్ తెలుసు కదా, ఇది కొన్ని వందల సంవత్సరాలు భూమిలో వేసినా కరిగిపోదు. కానీ థర్మాకోలే కరిగిపోయిందంటే లోపల కొలెస్ట్రాల్ కరిగిపోతుందా కరిగిపోదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీ చేయి పట్టండి అని చెప్పి చేతిలో థర్మాకోల్ ఇచ్చి 2 ఫ్లాక్స్ ఆయిల్ డ్రాప్స్ వేసి, మీకు భయం అవుతుందా, మీకు మంట మండుతుందా, మీకు పొగలు వెళ్తున్నాయా, లోపల పోయినాక మీ పేగులు మీ కిడ్నీని కరిగిపోతాయని మీకు అనిపిస్తుందా. సో మనం లేని నెగిటివ్ విషయాలు వాళ్ళ మైండ్కి తీసుకొస్తున్నాం. సింపుల్ గా ఎంత సింపుల్ ఉంటే అంత బాగుంటది. ఇగో ఇది ఫ్లాక్స్ ఆయిల్, దీంట్లో ఒమేగా 3 ఒమేగా 6 ఉంటుంది. ఈ థర్మాకోలు మన నరాలలో ఉండే కొలెస్ట్రాల్ అనుకోండి, కొలెస్ట్రాల్ అనుకోండి అని చెప్పేసి వేసి దాన్ని క్లీన్ చేసేస్తే అయిపోయేదాన్ని. మీ పేగులు కరిగిపోతే అనుకుంటురా, ఇది లోపల పోయి ఏమైనా చేస్తుంది అనుకుంటురా, ఒకసారి మీ చేయిలో మంటలు వస్తున్నాయా, పొగలు వస్తున్నాయా. సో ఇట్లా మనం దాని గురించి ఎక్కువ డీప్ గా చెప్పొద్దు. 100% అది బ్యాడ్ కొలెస్ట్రాల్ మీద పని చేస్తుంది. కానీ థర్మాకోల్ కరిగినంత ఈజీగా కొలెస్ట్రాల్ కరగడానికి టైం పడుతుంది. థర్మాకోల్ ఈజీగా కరిగిపోతుంది. ఇది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక 3 మంత్స్ 6 మంత్స్ తర్వాత మీకు మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి అక్కడ చెప్పడంలో ఉందన్నమాట. కొందరు పాజిటివ్ గా తీసుకోవచ్చు, కొందరు దానికి భయపడిపోవచ్చు. అమ్మా నిజంగా కదా, ఇది ఈయన గారిపోయిందంటే లోపల గారిపోతే ఏమవుతుంది అని చెప్పి భయపడే ఛాన్స్ ఉంటుంది. దాన్ని సింపుల్ గా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. నేను చెప్పిన ఇంతకుముందే డబ్బా నీట్గా ఉండాలి. రెండోది వచ్చేసి దాన్ని సింపుల్ గానే చెప్తే, ఎంత సింపుల్ చెప్తే అంత బాగుంటుంది. రెండోది వచ్చేసి మనం మార్కెట్ ప్రోడక్ట్ డెమో చేస్తుంటాం. ఆ డెమో చేసినప్పుడు ఆ బాటిల్ పట్టుకొని దాని ఇట్లా ఫోటో చూపించి, ఇగో చూడండి ఇది ఇట్లా పని చేస్తుందా, ఈ కంపెనీ వాడు ఇట్లా చెప్తున్నాడు, 99.9 జెమ్స్ అంటాడు, ఇది క్లీన్ చేస్తుందా ఒకసారి చూడండి, క్లీన్ చేస్తలేదు, దాని పేరు తీసుకోవద్దు, ఇవన్నీ చెప్పొద్దు. సింపుల్ గా చెప్పాలి, ఈ మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ ఇన్ని రోజులు మనం వాడినాం, దాని పేరు గిట్ట మీకు కనిపించకుండా ఉల్టా తిప్పి పట్టుకోండి, లేకపోతే చేయి పట్టుకోండి. ఎందుకంటే మనం ఒకరికి ఎందుకు నెగిటివ్ చెప్పాలి, ఇన్ని రోజులు మనం వాడలేదా ప్రోడక్ట్ వాడినాం. సో ఇది మార్కెట్లో దొరికే బ్రాండ్. సో దీనికంటే మంచిగా మనది ఇది బాగానే ఉంది, కానీ దీనికంటే మంచిగా మనది ఎట్లా పనిచేస్తుందో నేను చూపిస్తానంటే అయిపోయింది కదా. ఒకటి వాళ్ళని తారీఫ్ చేస్తున్నాం, రెండోది మన ప్రోడక్ట్ ఇంకా బాగా పనిచేస్తుందని చెప్తున్నాం. కానీ ఇది పని చేస్తలేదు, ఇది మాత్రమే పని చేస్తుంది అని అంటే బాగుండదు. నెగిటివ్ ఏ విషయంలో అయినా ఎదుటి వాళ్ళని చిన్న చేయొద్దు, నెగిటివ్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళది, మన బిజినెస్ మనది. ఇది బాగానే ఉంది కాదంటలేదు, కానీ దీనికంటే బాగా ఇది ఎట్లా ఉంది, దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు మీకు బెనిఫిట్ ఎట్లా వస్తుంది అనే మాట సింపుల్ గా చెప్తే అయిపోతుంది. దాని పేరు కనిపించకుండా ఉండాలి, దాని పేరు తీసుకోకండి. అన్నిటికంటే ముందు ఎక్స్ బ్రాండ్ అంటే చాలు, ఎక్స్ బ్రాండ్ అంటే చాలు. రైట్, ఏ ప్రోడక్ట్ అయినా అది. ఇంకా నేను గిట్ల ఇప్పుడు లైసెన్స్ పేరు తీసుకోదలుచుకోలేదు. ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా బ్రాండ్, ఒక ఎక్స్ బ్రాండ్ అంటే సరిపోతుంది. మీరు ఏదైనా చూపించండి. కొందరు పేస్ట్లో చూపిస్తుంటారు, కొందరు సోపులో చూపిస్తుంటారు, ఇంకోటి ఏమేమో చూపిస్తారు. కానీ నాకు తెలిసి చిన్న చిన్న ప్రోడక్ట్ డెమోలు గిట్ట అవసరం లేదు, నీమ్ సోపుది కానీ పేస్ట్ది కానీ. ఎందుకంటే అది మార్కెట్ ప్రోడక్ట్, మన ప్రోడక్ట్ ఈక్వల్ ఉన్నప్పుడు ఇంకా దానికి చూపించాల్సిన అవసరం లేదు. అది వాళ్ళు తోమితే వాళ్ళ కారణం అర్థమైపోతుంది ఎంత బాగుంది అనేది. కానీ ఇంపార్టెంట్ ఒక 3 ఏదైతే రెగ్యులర్ గా చూపిస్తున్నామో వాటిని చూపిస్తే సరిపోతుంది అనిపిస్తుంది నాకు. సో డెమో చూపించేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు మార్కెట్ బ్రాండ్ ఎక్స్ బ్రాండ్ అనండి, కానీ దాని పేరు తీసుకోకండి. దాన్ని కించపరిచేలా గిట్ట మాట్లాడొద్దు. రైట్. సో మనది మంచిగా ఉంది అనడానికి బయటది బాగలేదు అనకుండా, మనది కూడా వాళ్ళది బాగుంది దానికంటే మనది ఇంకా బాగుంది అంటే ఇంకా బాగుంటది. రైట్. సో డెమోలో మార్కెట్ ప్రొడక్ట్స్ పేరు చెప్పకూడదు, ఎక్స్ బ్రాండ్ అని అనాలి. తర్వాత ఫ్లాక్సైల్ డెమోలో థర్మాకోల్ గురించి సింపుల్ గా చెప్పాలి, నేను ఆల్రెడీ ఇది ఇప్పుడు కవర్ చేశాను. తర్వాత వచ్చేసి అప్లైన్ పేరు ఎక్కడ చెప్పాలి, అప్లైన్ పేరు ఎక్కడ చెప్పాలి. నిజంగా ఈ రోజు నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్న సిచ్యువేషన్ నుండి ఈ రోజు నా లైఫ్ ఎక్కడ చేంజ్ అయిందంటే జస్ట్ ఒక అప్లైన్, అప్లైన్ అనే గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఈ భూమి మీద తల్లిదండ్రుల తర్వాత మీరు బాగుపడాలనే కోరుకునే వ్యక్తి మీ అప్లైన్. ఏ అప్లైన్ కన్నా మీ బిజినెస్ డౌన్ అయిపోవాలి, మీరు
ఈ నాశనం అయిపోవాలని మాత్రం ఏ అప్లైన్ కోరుకోడు. మీరు ఏమన్నా కానీ మీ అప్లైన్ లోపల ఫైనల్ ఒక మాట వస్తుంది, ఏదైతే ఏంది ఆయన బాగుపడితే చాలు, ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ అయితే చాలు అని చెప్పేసి ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత మీతోని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని సొంత టైం పెట్టి మీ వెనక పనిచేసే వ్యక్తి మీ అప్లైన్. సో కొన్ని చోట్ల కొన్నిసార్లు ఏమనిపిస్తాయి అంటే అప్లైన్ మీ గురించి ఏదైనా మంచిగా చెప్పినప్పుడు మా అప్లైన్ నాకు ఇట్లా ఎందుకు చెప్తున్నా అని చెప్పి కొందరు కనిపించవచ్చు. కానీ ఏ అప్లైన్ అయినా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క అప్లైన్ మీ యొక్క గ్రోత్ మాత్రమే కోరుకుంటారు. సో అట్లాంటి వ్యక్తి గొప్ప వ్యక్తి. కానీ అప్లైన్ పేరు ఎక్కడ చెప్పాలి, ఎక్కడ చెప్పాలి అంటే నేను కొన్ని చోట్ల చూసిన. సో అప్లైన్ పేరు ఎక్కడ చెప్పాలంటే ఇప్పుడు నేను డైమండ్ డైరెక్టర్ ఉన్నా, ఇప్పుడు నేను క్రౌన్ డైరెక్టర్ అయినా. ఇప్పుడు నాకు రికగ్నిషన్ చేస్తున్నారు మంత్లీ మీటింగ్లో. ఇక్కడ మన సండే సండే మీటింగ్ జరుగుతుంది, అక్కడ నాకు రికగ్నిషన్ చేస్తారు. నేను అక్కడ ఖచ్చితంగా నా అప్లైన్స్ పేరు తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఇలా నా లైఫ్ చేంజ్ అయింది, వాళ్ళ గైడ్ లైన్స్తో నా లైఫ్ చేంజ్ అయింది. కానీ అట్లా అని చెప్పేసి అప్లైన్ గ్రేట్ కావు. కానీ మనం ఏం చేస్తామంటే ఈవెన్ టెస్టిమోనియల్ చెప్పనీకి పోయినప్పుడు కూడా, ఇప్పుడు ప్రొడక్ట్ టెస్టిమోనియల్ చెప్పనీకి రమ్మంటే సో ఫస్ట్ వాళ్ళు అప్లైన్ పేరుతో స్టార్ట్ చేస్తారు. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మా అప్లైన్ అయినా, వీళ్ళ అప్లైన్ అయినా, వీళ్ళ అప్లైన్ అయినా, వీళ్ళ అప్లైన్ అయినా. నేను ఒక గాగిలాపూర్ స్టోర్లో మొన్న ఒక 1 2 months క్రితం ఒక మీటింగ్ పోయినా సాటర్డే రోజు. ప్రోడక్ట్ టెస్టిమోనియల్ గురించి పిలిస్తే ఒక మేడం వచ్చిర్రు. నేను లెక్క పెడుతున్నా 8 మంది అప్లైన్ల పేరు చెప్పారు. అది నా టీమే, ఎవరో కాదు, నా టీమే. 8 మంది అప్లైన్ల పేరు చెప్పారు కానీ ఆమె పేరు చెప్పలేదు. సో ఆ టెస్టిమోనియల్ ఎంత చెప్పాలి, నేను ఏం ప్రోడక్ట్ వాడినా, దీనివల్ల నాకు ఏం బెనిఫిట్ అయిందని చెప్పేది వదిలేసి సో అప్లైన్ పేరు చెప్పిర్రు. ఒక మాట ఇంకో మాట చెప్తున్నా మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్, అప్లైన్ నేనే ఉన్నా నా టీంలోనే. ఇప్పుడు ఆ మెయిన్ అప్లైన్ ఆడున్న నేను. ఇప్పుడు ఆ వ్యక్తి 8 మంది అప్లైన్ల పేరు తీసుకున్నది, కానీ నేను వాళ్ళ అప్లైనే. ఇప్పుడు నా పేరు తీసుకోలేదు. ఒక మాట చెప్తున్నా. మీటింగ్ అయిపోయిన వాళ్ళ దగ్గరకు వస్తుంది ఆమె, సార్ గుడ్ మార్నింగ్ సార్, నీకు నా పేరు ఇది సార్, మా టీంని కొత్త వాళ్ళని దొరికొచ్చిన. సో అప్పుడు నేను నా మనసులో అట్లా ఏముండదు. కానీ ఒక రకంగా ఏమైతే ఇప్పటిదాకా స్టేజ్ మీద నువ్వు 8 మంది పేరు తీసుకున్నావు కానీ నేను గుర్తు రాలేదు నీకు, ఇప్పుడు నేను నీకు గుర్తుకొచ్చిన అన్నట్టు ఉంటుందా ఉండదా? సో దీంట్లో వాళ్ళు తెలుసో తెలియక చేసే పొరపాటు. సో మీరు తీసుకుంటే అందరు అప్లైన్ తీసుకోండి, అందరు అప్లైన్ తీసుకోలేరు, అది డూప్లికేషన్ కాదు. కానప్పుడు ఆల్ అప్లైన్ అంటే అయిపోతుంది కదా. ఆ ఆల్ అప్లైన్ అయిపోతే లెక్క పెట్టి 8 మంది పేరు చెప్పారు కానీ మీ పేరు చెప్పలేదు. మీదికే ముందట్టున్న నా పేరు చెప్పలేదు. నా పేరు చెప్పాలని నేను ఎప్పుడు అనను. నేను మాట చెప్తున్నా, ఎందుకంటే ఇది నా టీంలో జరిగింది. సార్ స్టేజ్ మీద నా పేరు తీసుకుంటా లేడన్న గొడవలు రెండు రెండు టీంలలో జరిగినాయి నాకు. ఒక 1 month కింద క్లియర్ చేసిన దాన్ని. ఎందుకంటే బిజినెస్ లోకి వచ్చినాక ఒక స్టార్టింగ్ లో మనం అప్లైన్, గ్రేట్ అప్లైన్ అని చెప్పి తీసుకుంటాం, కొన్ని తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఆయనను వదిలేసి పై వాళ్ళ పేరు తీసుకుంటే ఈయనకేమనిపిస్తుంది, అగో నేను ఎన్రోల్ చేసింది పోయింది, ఇప్పుడు నా పేరే తీసుకుంటలేడు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇక గొడవలు స్టార్ట్ అయిపోతాయి. సో ఎందుకు తీసుకోవడం అనవసరం కదా, ఎందుకు లేని డిస్టర్బెన్స్ చేసి మీరు ప్రోడక్ట్ టెస్ట్ మోడల్ తీసుకొచ్చినప్పుడు చెప్పే అవసరం లేదు. మీ రికగ్నిషన్ పిన్ చేంజ్ అయింది ఆ రోజు చెప్పండి. అంతేగాని ప్రతి వారం ఆల్ అప్లైన్స్ అంటే గేమ్ గేమ్ ఖతం. సో కాబట్టి అప్లైన్ పేరు ఎక్కడ చెప్పాలని చాలా చాలా ఇంపార్టెంట్. కొందరికి నిద్రలలో లేపినా కానీ వాళ్ళు ముందు అప్లైన్ పేరు స్టార్ట్ చేస్తున్నారు. అవసరమా అంత? ఒక్కసారి ఆలోచించండి. మీకు మంచిది, నేను అప్లైన్ పేరు తీసుకోకపోవడం మంచిది అనట్లేదు. కానీ మీ అప్లైన్ ఎక్కడో ఉన్నాడు, ఇక్కడ నేనున్నా, నా పేరు తీసుకోకుండా నువ్వు రేపు నా మీటింగ్ అయిపోయి నా దగ్గరకు వచ్చి సార్ నా టీం మాట్లాడమంటే స్పష్టమైన మెసేజ్ వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. నేనైతే చెప్తాను, నాకు అలాంటిది ఏమి ఉండదు. కానీ కొన్ని చోట్ల జరుగుతుంది, నా టీంలో జరుగుతుంది, చాలా చోట్ల జరుగుతుంది. కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అప్లైన్ పేరు ప్రతిసారి అవసరం లేదు. ఆల్ అప్లైన్స్ అనండి. మీ పెన్ను చేంజ్ అయినప్పుడు, న్యూ పిన్ రికగ్నిషన్ అయినప్పుడు మాత్రమే మీ అందరి పేర్లు తీసుకోండి. అప్పుడు గిట ఇప్పుడు నేను ఏం చేసిన అంటే, ఇప్పుడు నా పిన్ చేంజ్ అయింది, నేను బై మిస్టేక్ నాతో కూడా జరిగింది కొన్నిసార్లు. నేను ఇక్కడ ప్రసాద్ సార్, రాజన్న గిట్ట ఉన్నారు. సో ఒక్కోసారి ఎక్సైట్మెంట్ లో 2 3 పేరు తీసుకొని ఇంకో 2 పేరు తీసుకోలేదు. ఇప్పుడు నాకు ప్రసాద్ సార్ ఫోన్ చేసిన, సార్ నాకు కొంచెం సప్లిమెంట్ గురించి ఇది ఉన్నది సార్ అని చెప్పి నేను ఆయన గిట్ట సార్ మా అప్లైన్ గిట్ట అట్లా ఉంటాం కారు. కాకపోతే ఏదో ఒక దగ్గర నాకు గిల్టీ ఫీల్ అనిపిస్తుంది కదా. సో కాబట్టి ఒకవేళ అట్లాంటి టైంలో తీసుకుంటే మీ అప్లైన్ అందరి పేరు తీసుకోండి, లేకుంటే ఆల్ అప్లైన్ అనేయండి. సో కాబట్టి ఇది ఏంటంటే ఏదో ఒక దగ్గర మీ బిజినెస్ లో మైనస్ పాయింట్లు, మైనస్ వెళ్తాయి, మీకు ఇప్పుడు కనిపించదు అది. కానీ మీకు ఇండైరెక్ట్ గా మీకు మీ బిజినెస్ లో ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ నేను గమనించిన మొన్నటిదాకా 2 పంచాయతీలు తెప్పిన నేను ఇవి మా టీంలో, డిఫరెంట్ టీంలో.
అట్లా అని చెప్పి వాళ్ళకి తప్పు వీళ్ళకి తప్పు అనట్లేదు. ఇది పైన అప్లైన్కి తెలుస్తుంది ఏంది అనేది. లేదా రేపు మీ టీం పెద్దగా అయినప్పుడు మీ కింద ఇట్లా అయినప్పుడు మీకు అర్థమవుతుంది మళ్ళీ ఇవన్నీ. కాబట్టే అది ఇప్పటికే ఫుల్ స్టాప్ పెట్టుకుంటే బాగుంటది. తర్వాత వచ్చేసి స్టేజ్ పైన రికగ్నిషన్ టైంలో ఏం మాట్లాడాలి. ఇప్పుడు స్టేజ్ మీదకి మిమ్మల్ని రికగ్నిషన్ చేయడానికి పిలిచారు. మీరు స్టార్ డైరెక్టర్ అయ్యారు, గోల్డ్ డైరెక్టర్ అయ్యారు, డైమండ్ డైరెక్టర్ అయ్యారు. సో అక్కడ నేను రికగ్నిషన్ టైంలో నేను ఏం మాట్లాడితే బాగుంటుంది. నేను గిట్ట స్టార్టింగ్ లో నాకు నోటికి వచ్చింది ఏదో ఒక ఎక్సైట్మెంట్ గురించి స్టోరీలు చెప్తుంటే, నేను ఇంకేదో చెప్తుంటే ఒకసారి అడిగిన చరణ్ సార్ని, సార్ అసలు నేను స్టేజ్ మీద మాట్లాడేది కరెక్టేనా సార్, ఏం మాట్లాడాలి అంటే సార్ ఏం చెప్పారంటే, సలీం భాయ్ చూడు, నువ్వు బిజినెస్ లో స్టేజ్ మీదకి వచ్చినావు అంటే మీ స్టేజ్ లో మీటింగ్ ఎవరు కూర్చున్నారు, కొత్త కొత్త వాళ్ళు కూర్చుంటారు. కొత్త వాళ్ళకి ఏం కావాలి, నువ్వు బిజినెస్ లో రాకముందు ఏమున్నావు, వచ్చిన తర్వాత ఏమైంది, ఏం చేస్తే అయింది, ఈ 3 పాయింట్లు. అంతేగాని నేను ఆ స్టోరీ ఈ స్టోరీ తీసుకొచ్చి అస్సలు వదిలేసి నేను ఇంకేదో చెప్పి ఆ లాంగ్ గుంజిన అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వచ్చిన వాళ్ళు డిసిషన్ తీసుకోరు. ఇంకా ఉల్టా ఏంది ఎక్కడికి వచ్చిన అబ్బా అని అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చెప్పాలి, ఇప్పుడు నేను అడిగిన సార్ చెప్పిన తర్వాత ఈ రోజు గిట్ట నేను ఏ మీటింగ్లో అయినా నా స్టార్ట్ అయ్యేది ఏంటంటే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సలీం, నేను క్యాబ్ డ్రైవర్గా బిజినెస్ స్టార్ట్ చేసిన, క్యాబ్ డ్రైవర్ ఉంటే దాని తర్వాత ట్రావెల్ బిజినెస్లోకి వచ్చిన. ట్రావెల్ బిజినెస్లో హ్యాండ్ రైజ్ చేయకండి ఎవరు, జర ప్రసాద్ సార్ డౌన్ చేయండి. సో బిజినెస్ నాకు రాకముందు నేను క్యాబ్ డ్రైవర్గా ఉన్నాను, ఆ తర్వాత ట్రావెల్స్ వచ్చాను, ట్రావెల్స్తో లక్షల అప్పుకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ అవకాశం వచ్చింది, తీసుకున్న, సిస్టమ్ ఫాలో అయినా ఈ రోజు మా డ్రీమ్ ఫుల్ఫిల్ అయినాయి. సో అంటే నేను ఫస్ట్ క్యాబ్ డ్రైవర్గా పనిచేసిన, తర్వాత ట్రావెల్ బిజినెస్ ఉన్న, తర్వాత అప్పుల్లోకి వెళ్ళిపోయినా. ఆ తర్వాత వెస్టేజ్ వచ్చింది, ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు నమ్మబుద్ధి చేయాలి, వాడిన ప్రోడక్ట్ బాగా అనిపించినాయి, అప్లైన్ ఫాలో చేసిన, మీటింగ్లోకి వచ్చిన, నేర్చుకున్నా. ఈ రోజు నా నా లైఫ్ చేంజ్ అయింది, నాకు ఇన్కమ్ వస్తుంది. తీసుకున్నాం సమయం ప్రతిసారి గిట నేను కారే తీసుకున్నా, నేను అది అన్నిసార్లు చెప్పే అవసరం గిట్లేదు. కాబట్టి ఇట్లా నేను ఎక్కడి నుంచి వచ్చినా ఏం చేసినా సిస్టమ్ ఫాలో అయినా, 10 కోర్ స్టెప్ ఫాలో అయినా, కార్డినల్ రూల్ ఫాలో అయినా. అంటే కొత్త వ్యక్తికి ఏమనిపిస్తుంది, అచ్చా ఏ వ్యక్తి ఇట్లా ఉండే, బిజినెస్ లోకి వచ్చినాక అవి 10 కోర్ స్టెప్స్ అంటే, కార్డినల్ రూల్ అంటే ఏందో అవి తెలుసుకోవాలి అన్నట్టు ఉంటుంది. అవి ఫాలో అయితే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయినా ఈ రోజు అని చెప్పేసి అట్లా ఉంటది. కానీ నేను వెళ్ళి అక్కడ ఏమేమో స్టోరీ చెప్పి అస్సలు చెప్పకుండా చెప్తే ఏమవుతుందంటే, అది నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్తుంది. నెగిటివ్ ఎందుకంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. లాస్ట్ ఒక 1 మంత్ అటు ఇటు కింద. సో ఆ, ఇది ఎందుకు డిసైడ్ అయినా అంటే, మన 1 మంత్ కింద ఒక వ్యక్తికి ఇట్లనే, నేను పేర్లు తీసుకోను, కొత్త వ్యక్తులకి ఇద్దరికి బొగులకుంటలు ప్లాన్ కి ఇవ్వడం జరిగింది. ఇస్తే అక్కడ వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు, పోయి వాళ్ళు కంప్లీట్ ప్లాన్ చెప్పలేదు. స్టోరీలు, సొంత స్టోరీలు, మేము రాత్రింబవళ్ళు కష్టపడ్డాము, రాత్రి 2 గంటలకు లేచినాము, నన్ను రోడ్డు మీద పోతే సబ్బులోడు వచ్చిండు అన్నారు, అదే అన్నారు. అంటే ఆ మీటింగ్ లకి కొత్తగా వచ్చిన వాళ్ళు 5-6 మంది వెళ్ళిపోయారు, సగం మీటింగ్లో వెళ్ళిపోయారు. వాళ్ళు పిలుచుకొచ్చిన వాళ్ళు బయట వచ్చి నెత్తి గుట్టుకుంటారు, ఎవరిని పంపించారు సార్ స్టేజ్ మీదకి అని చెప్పేసి. వాళ్ళు ప్లానే చెప్పలేదు అసలు. ఇగో మార్కెట్లో డబ్బులు పోతే ఇట్లా వస్తాయి, మీరు 10 మంది చెప్తే ఇది వస్తుంది, ఇగో ఇది చెప్పనే లేరు వాళ్ళు. ఇక వాళ్ళ సొంత స్టోరీలు స్టార్ట్ చేసి వచ్చి ఇంకా మళ్ళీ కొత్త వాళ్ళు అంటే పాత వాళ్ళే మళ్ళా, ఎప్పుడు స్టేజ్ మీద చెప్పిన అనుభవం లేదు. ఆ దెబ్బకి నిజంగా కొత్తగా వచ్చిన వాళ్ళు 5-6 మంది వెళ్ళిపోయారు. వాళ్ళ అప్లైన్ బయట వచ్చి నెత్తి నెత్తి కుదుపుకుంటారు ఎట్లా. ఎందుకంటే ఒక వ్యక్తి అంత దాకా పిలుచుకుంటున్నాడు అంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలి, వాళ్ళు మీటింగ్ దాకా వస్తున్నారంటే ఎంత టైం తీయాలి, డబ్బులు ఖర్చు పెట్టుకొని రావాలి. అలాంటిది మనం ఎవరిని పంపిస్తున్నాం, ఒకసారి స్టేజ్ మీదకి పంపించేటప్పుడు కూడా ఆయన ఎంత పర్ఫెక్ట్ చెప్పగలుగుతాడనే వ్యక్తినే పంపించండి. కానీ అవకాశం వచ్చింది కదా అందరిని నేను షో అప్ చేస్తా అంటే ఏమవుతుందంటే ఉల్టా అయిపోతుంది, అది మైనస్ దగ్గర వెళ్ళిపోతాయి అనవసరంగా. అందరు చాలా మందికి ఇబ్బంది అవుతుంది, రైట్. సో స్టేజ్ మీద నుంచి మాట్లాడాల్సింది ఏంటంటే కనుక, సో దాని నుంచి నెక్స్ట్ కవర్ చేస్తాను. నేను స్టేజ్ మీద నేను చెప్పినా కదా సింపుల్ గా, అది కూడా మీకు అక్కడ గైడ్ ఒక ఆయన టైమర్ ఉంటుంది, లేదా మీ అప్లైన్ చెప్తారు, ఇగో ఇంత టైం మాట్లాడాలి, బ్రోంజ్ డైరెక్టర్కి 1 మినిట్ అన్నప్పుడు మీరు 1 మినిటే తీసుకోవాలి. కానీ ఇక నాకు మైక్ వచ్చింది కదా అని చెప్పి 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు టైం అప్ చూపిస్తే, అగో చూసినావా నాకు ఎప్పుడు టైం చూపిస్తుంటాడు అని చెప్పి మళ్ళీ స్టేజ్ మీదకేనా అంటాడు, మళ్ళీ మీటింగ్స్ మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాడు. దానివల్ల అది కరెక్ట్ కాదు. ఒక లీడర్గా అయ్యే లక్షణాలు కావు అవి. మీకు చెప్పిన టైం 1 మినిట్లో, నేను నా స్టోరీ 1 మినిట్లో చెప్పగలుగుతా. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సలీం, నేను క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తుంటే ఈ తర్వాత ట్రావెల్స్ బిజినెస్లో వచ్చిన. ఆ, అక్కడ నాకు 24 లక్షల అప్పుల్లోకి వచ్చేసిన. తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అరుణ మేడం ద్వారా, లేదంటే నా అప్లైన్ ద్వారా ఈ అవకాశం వచ్చింది. తీసుకున్న, సిస్టమ్ ఫాలో అయినా, గోకులం అటెండ్ అయినా, నిర్ణయం తీసుకున్నా. ఈ రోజు మా లైఫ్ చేంజ్ అయింది, నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది. నా ఇన్కమ్ గిట ప్రతిసారి ఇంతే వస్తుందని చెప్పాల్సిన అవసరం గిట్లేదు. లక్షలు అనవచ్చు, లేకపోతే అవసరం ఉన్నట్టు చెప్పొచ్చు. ఇగో కార్ తీసుకున్నాము, ఇల్లు తీసుకున్నాము, డ్రీమ్ ఫుల్ఫిల్ అయినాయి, మీ గిట ఇదే అవకాశం ఉంది. మీరు పిలిచిన వాళ్ళతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. మొత్తం విన్నింగ్ టీం ఉంది మీకు సపోర్ట్ చేయడానికి. గతం 1 మినిట్లో అయిపోయింది. ఇప్పుడు ఇదే విషయం నేను 10 నిమిషాల్లో చెప్పమన్నా చెప్పగలుగుతాం.
కానీ నాకు చెప్పమన్నారు, నేను ఏం చెప్పాలి సార్ ఒక్క నిమిషంలో అని చెప్పేసి కొందరు అయితే ఇక అది ఎక్కడికో తీసుకెళ్తారు. మన చేతిలో ఉంది, మనం ఎట్లా చెప్పాలనేది మన చేతిలో ఉంది. కాబట్టి స్టేజ్ మీదకి చాలా ఇంపార్టెంట్. మీరు స్టేజ్ మీదకి పోయారు అంటే అబ్బా మంచి మెసేజ్ ఇస్తారా సార్ అన్నట్టు ఉండాలి, కానీ ఇక వచ్చిండ్రా నాయన అన్నట్టు ఉండొద్దు అనమాట. ఇది ఎందుకంటే నేను ఇది లీడర్స్ ఒక గొప్ప లీడర్ కానీకే నేను చూసిన పాయింట్లన్నీ నేర్చుకున్న పాయింట్లన్నీ కవర్ చేస్తున్నాను. నా సొంతంగా నేను ఉద్దేశించి కాదు, ఇది విన్నింగ్ టీం నుంచి నేను నేర్చుకున్నది మీకు చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరు లేరు, అందరు లీడర్సే ఉన్నారు కాబట్టి. సో రావడానికి బిజినెస్లోకి రావడానికి ముందు మనం ఏమున్నాము, ఏం చేశాము, ఏం పొందారు, ఈ 3 పాయింట్లు చెప్తే చాలు. స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు డైరెక్టర్ కానీ, సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, స్టార్ కానీ, క్రౌన్ కానీ, డియూసిడి కానీ, విఎంసీఎం కానీ, ఏదన్నా కానీ ఈ 3 విషయాల మీద మాట్లాడితే చాలు. మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? లీడర్షిప్ ట్రైనింగ్ పెట్టండి, అందరు లీడర్లు ఉంటారు. మనకు గోక్రౌన్ ఉంది. సో అలాంటి ట్రైనింగ్ ఇచ్చేతానో మనం ఇవ్వాలి, కానీ స్టేజ్ మీద కానీ కొత్త వాళ్ళకి ఏమి చెప్తే మోటివేట్ అవుతారో అది చెప్తే చాలు. కానీ అనవసరంగా వేరే వేరే చెప్పేసి టైం ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే చాలా మంది చాలా ఎఫెక్ట్తో పిలుచుకుంటారు కాబట్టి. తర్వాత క్లాప్స్. స్టేజ్ మీదకి హోస్ట్ పోయిందంటే కథం ఇంకా. కొందరు చాలా పర్ఫెక్ట్ చేస్తారు, కొందరు మాత్రమే చెప్తున్నా నేను. క్లాప్స్ కొట్టడం లేదు, ఏమైంది అన్నం తిని రాలేదా, ప్రోటీన్ పౌడర్ తినలేదా మీరు, ఆ, మీ లోపల రక్తం ఉడుకుతలేదా. సో ఇట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తారంటే వచ్చిన ప్రతిసారి కొట్టురో కొట్టురో కొట్టు. క్లాప్స్ ఎట్లా కొట్టాలంటే మీరు చెప్పే పాయింట్ నచ్చిందంటే ఎదుటి వ్యక్తులు చేతులు ఆటోమేటిక్ లేవాలి. కానీ ఇక సపోర్ట్లు వస్తలేవు, ఇక సపోర్ట్లు వస్తలేవు, పండుకుంటున్నారు, ఆ మూలకు పండుకుంటారు, ఈ మూలకు పండుకుంటారు. వద్దే వద్దు. నేను రీసెంట్గా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా నేను. ఎందుకంటే ఇవి ఆ, నేను అయితే అనుకున్నది రిజల్ట్ నేను ఏమంటారు ప్రూఫ్తో పాటు చెప్తున్నా. సో మా పాప ఉన్నది, మా పాప వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడో 2 ఇయర్స్ కింద బిజినెస్ ఒకరు చెప్పిర్రు ఆయనకి. చెప్పిర్రు, మీటింగ్ కి తీసుకుపోయారు. మన వెడ్డింగ్ టీం కాదు, వేరే టీము. మీటింగ్ కి తీసుకెళ్ళిర్రు అమీర్పేటలో. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు మొన్న చెప్తున్నారు అనమాట. యాక్చువల్గా 2 ఇయర్స్ క్రితం వాళ్ళు తీసుకెళ్ళిర్రు, ప్రోడక్ట్ ఇచ్చిర్రు, కానీ బిజినెస్ లో జాయిన్ కాలేదు వాళ్ళు. కానీ మొన్న నేను మా పాప వాళ్ళ క్లాస్మేట్ చెప్పింది, వాళ్ళ పేరెంట్స్ మా ఇంటికి వచ్చిర్రు. ఆ, మా ఇంటికి రాలేరు, డైరెక్ట్ మీటింగ్కే తీసుకుపోయిన ఆర్సీపురంకి. పిలుచుకపోయినాము, వాళ్ళు వచ్చిర్రు, మీటింగ్ చూసిర్రు. అబ్బాయి ఎంత బాగుంది సార్, ఎంత సింపుల్గా ఉంది సార్, నాకు ఇవన్నీ చెప్పలేదు సార్, 2 సంవత్సరాల క్రితం నన్ను దొరకపోయారు. సప్పట్లు కొట్టిండు, ఈ సప్పట్లు కొట్టిండు, ఆ పువ్వులు వేపించిర్రు, ఆ రికగ్నిషన్ చేసిర్రు, ఆ పీవీలు చెప్పిర్రు, అది ఏమో నా మైండ్ ఖరాబ్ అయింది సార్ అంటారు. ఊ అంటే సప్పట్లు కొట్టుండు సార్, ఊ అంటే సప్పట్లు కొట్టుండు అంటారు. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు అంటారు. మా ఇంటికి వచ్చిన మీటింగ్ అయిపోయినాక నెక్స్ట్ డే మా ఇంటికి వచ్చిర్రు. ఆ రోజు మళ్ళీ చెప్తారు, అరే ఎంత సింపుల్ ఉండే సార్, ఇవన్నీ మాకు తెలియదు. ఆ రోజు మేము అమీర్పేట పోయినాము, కప్పట్లు కొట్టుండు అంటారు, ఆ పూలు తీసుకొని పూలు చలిపిస్తున్నారు మాతోని, ఆ పీవీలు చెప్పిండు, ఆ పీవీలు ఏంటియో అవేంటో మాకు ఏం అర్థమే కాలేదు సార్, అందుకే మేము ఇన్ని రోజులు దూరం ఉన్నామంటారు. సో కాబట్టి మీరు కొత్త అందుకే ఇంకొక విషయం కూడా ఇక్కడ యాడ్ చేస్తా నేను. మీరు ఒక సిఇఓ మీటింగ్ లో పూలు చల్లే ప్రాసెస్ బంద్ చేయాలి. ఎందుకంటే ఒక సిఇఓ పెట్టి ఇప్పుడు నన్ను జైరాబాద్ పిలిచిర్రు. ఓ నన్ను నా మీద మా డౌన్లైన్కి ఉంటుంది. ఎందుకంటే ఆ పూలు చల్లేది ఒకటి కొత్త స్టార్ట్ అయింది కాబట్టి, మా అప్లైన్కి ఎందుకు చల్లదు, వాళ్ళ అప్లైన్ చల్లినప్పుడు మా అప్లైన్కి చల్లుతాం. ఆయన కిలో తెచ్చిండు, నేను 2 కిలోలు తెస్తా. ఆయన బంతి పూలు తెచ్చిండు, నేను చామంతి పూలు తెస్తా. ఇది అయిపోతుంది అనమాట. అది కొత్త సీఈఓలో పూలు చల్లే ప్రాసెస్ బంద్ చేయండి. ఎందుకంటే కొత్త సీఈఓకి వచ్చారు. ఇప్పుడు డౌన్ లైన్ ఏం చేస్తారు, అజ్మద్దీన్ ఉన్నాడు, పోయిండు టనాటన కవర్ పట్టుకొని ఆ లైన్ లో ఎవరుంటే వాళ్ళకి కవర్ ముందర పెట్టిండు. ఆయన కొత్త ఆయననా, పాత ఆయననా, చదువుకున్న ఆయననా, డౌన్ లైన్ టీమా, కొత్తగా ఏం తెలియదు. ఆయన ముందర కవర్ పెడితే ఇక తప్పదు. ఆయన పావులు తీసుకున్నాడు. ఇక నన్ను పిలుస్తారంటే నా మీద కల్పిస్తున్నారు. అరే ఆయన ఎవరు, ఆయనకి ఏమని చెప్పి తీసుకొచ్చినాం మనము. సార్ ఇక్కడ మంచి అవకాశం ఉంది, మీరు డిసిషన్ తీసుకుంటే మీ లైఫ్ చేంజ్ అవుతాను దోలుకొచ్చిన వ్యక్తికి పూలు ఇచ్చి ఆయనతో నాకు పూలు కల్పిస్తే ఆయన ఏమనుకుంటాడు. కొత్త సీఓల్లో అంటే మీరు ప్లాన్ చెప్పే దగ్గర పూలు చల్లే ప్రాసెస్ బంద్ చేయండి. దానివల్ల ఇప్పుడు చూడండి, నిన్ను అంటుండ ఆయన నాతోని, ఆ పూలు చల్లిపించారు సార్ మాతో అంటుండ ఆయన. సో ఆ వ్యక్తి లీడర్ గొప్ప వ్యక్తి కావచ్చు, నేను కాదనట్లేదు, కానీ కొత్త వ్యక్తి తెలియదు కదా ఎంత కష్టపడ్డాడు, ఎట్లా అయ్యిండు, ఎంత ఈయనతోని ఎంతమంది లైఫ్ చేంజ్ అవుతుంది, కొత్త వ్యక్తికి తెలియదు కదా. సో ఆయన నెగిటివ్ తీసుకుంటాడు. సీఈఓలో మెగా సీఈఓ ఆ సీఈఓ పూల్ చల్లే ప్రాసెస్ బంద్ చేయండి. మీరు టీమ్ మీటింగ్ పెట్టండి, నో ప్రాబ్లం. టీమ్ మీటింగ్ లో అందరు లీడర్స్ ఉంటారు, మీరు అక్కడ చేసుకోండి. అది నేనైతే చేసుకోమని ప్రమోట్ చేయను, కానీ చేయాల్సి వస్తే కనుక అట్లా మీరు లీడర్స్ ఉన్న మీటింగ్లో చేసుకుంటే ఇబ్బంది లేదు.
కానీ కొత్త వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళతో పూలు చల్లిపించే ప్రాసెస్ ఇది నేను మొన్న విన్నాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. సో ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, ఎందుకంటే నా మీద కూడా చల్లిర్రు, నేను అట్లా అనట్లేదు. కానీ కొత్త సీఓలో ఇది కరెక్ట్ కాదని మొన్న అర్థమైంది నాకు. రైట్. సో క్లాప్స్ మళ్ళీ మళ్ళీ కొట్టియడం కరెక్ట్ కాదు. ఒకసారి చెప్పండి, ఫస్ట్ టైం మీరు హోస్ట్ ఉన్నారు, ఒకసారి కొట్టిస్తారు, ఓకే ఫైన్. క్లాప్స్ కొట్టినప్పుడు మంచిది హెల్త్ అని చెప్తారు. సో వన్స్ ఓకే, కానీ ప్రతిసారి క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ ప్లాన్ ప్లాన్ చెప్పుడు తక్కువ, క్లాప్స్ కొట్టించడం ఎక్కువ. సో కాబట్టి అది నెగిటివ్ ఇంపాక్ట్ పోతుంది. ఎవరికో ఒకరు నచ్చిందని కాదు, ఇది కరెక్ట్ కాదు. ఎక్కువ సార్లు చెప్పడము, ఇట్లా ఇట్లా చెప్పడము. ప్లాన్ చెప్పిన వాళ్ళకి ఇంకొకరు కొందరు వస్తారు, ఇంకా స్టేజ్ మీదకి వస్తారు, వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ పిలిచినాం, ఇక వచ్చిన తర్వాత ఆయనకి ఏం మాట్లాడనో మైండ్ ఉండదు. మైక్ రాగానే ఒక్కసారి ప్లాన్ చెప్పిన వాళ్ళందరూ గట్టిగా సపోర్ట్లు ఇచ్చుకోండి, మళ్ళా కొట్టిపించిండు. ఒక్కసారి హోస్టింగ్ చేసిన ఆయన గట్టిగా సపోర్ట్లు ఇచ్చుకోండి, మళ్ళా కొట్టిపించిండు. ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చిన మా అప్లైన్కి సపోర్ట్లు కొట్టండి, మళ్ళా కొట్టిపించిండు. సో ఇది కరెక్ట్ కాదు స్టేజ్ మీద మాట్లాడేది. ఇంతకుముందు చెప్పినాం, మీకు వచ్చిన టైంని మీరు ప్రాపర్గా మీకు నాలెడ్జ్ ఇవ్వండి అవతల వ్యక్తికి. మీరు వచ్చారు, ఎలా వచ్చారు, ఏం చేస్తారు, దాని మీద నాలెడ్జ్ ఇవ్వండి. కానీ వచ్చిన ప్రతి వాళ్ళకి మీరు సపోర్ట్లు కొట్టండి. సపోర్ట్ మీరు చెప్పారంటే పక్క వాళ్ళు మళ్ళీ వస్తాడు ఇంకో ఆయన, మా ప్లాన్ ఏం తక్కువ చేసి మా ప్లాన్ కూడా సపోర్ట్లు కొట్టండి అంటాడు. సో అట్లా ఎంతమంది సపోర్ట్, అది ఏమాట మీటింగ్ కాదు, అది వేరేలాగా వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి ఇవి అన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నా. కొన్ని కొన్ని చోట్ల ఈ డూప్లికేషన్ ప్రాపర్గా అవ్వట్లేదు అని చెప్పేసి. మళ్ళీ ఇంకొక కొత్త ట్రెండ్ ఏం స్టార్ట్ అయిందంటే, కొత్త వాళ్ళకి గుడ్ ఈవినింగ్, పాత వాళ్ళకి గుడ్ మార్నింగ్. ఈ కొత్త వాళ్ళు పాత వాళ్ళు కొత్తలకు ఏం అర్థమవుతుంది? ఇంకోటి, మీరు గుడ్ మార్నింగ్ మీరు ఏదైనా ఒకటి చెప్పండి, గుడ్ మార్నింగ్ చెప్పండి లేదా గుడ్ ఈవినింగ్ చెప్పండి, ఏదైనా ఒకటే చెప్పండి. కొత్త వాళ్ళకు గుడ్ మార్నింగ్ కాదు, కొత్త వాళ్ళకి గుడ్ ఈవినింగ్, పాత వాళ్ళకి గుడ్ మార్నింగ్. ఈ కొత్త వాళ్ళు నెత్తికొక్కుంటారు, ఏంది నాయన ఇట్లున్నారు, చూస్తే ప్రొఫెషనల్స్ ఉన్నారు. మీరు ఒకటి చెప్పండి, గుడ్ మార్నింగ్ చెప్పండి, నో ప్రాబ్లం. కానీ ఎవరైతే హోస్ట్ ఉన్నారో వాళ్ళు ఒకసారి చెప్పేస్తారు. సో వెస్టేజ్ లో గుడ్ మార్నింగ్ అంటారు, ఎందుకంటే మనం ఎనీ టైం ఇప్పుడే మేల్కున్నాం, లేటే గుడ్ మార్నింగ్, దాని ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి ఒక్కసారి ఎవరో ఒకరు చెప్పేస్తారు. అక్కడ ఉన్న హోస్ట్ లేదా మీ అప్లైన్ ఒక్కసారి చెప్పేస్తారు, కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా ఒకళ్ళు చెప్తే ఏదో ఒకటి చెప్పండి. ఈ రెండు రెండు చెప్పకండి, దాన్ని సగం సగం మర్డర్ చేయకండి. ఏదో ఒకటి చెప్పండి, కన్ఫ్యూజన్ కాకుండా ఉంటుంది. తర్వాత డ్రెస్ కోడ్. డ్రెస్ కోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను మీ అందరికి తెలుసు, నేను స్టార్టింగ్ డేస్ నుంచి ఇప్పటికి నా అల్మారి ఓపెన్ చేస్తే తెల్ల బట్టలు నల్ల పాయింట్లు ఎక్కువ ఉంటాయి, తెల్ల షర్ట్లు. అట్లా అని చెప్పేసి మీరు డియూసిడి అయ్యారు, మీ చెక్కు 5 లక్షలు 10 లక్షలు అవుతుంది, అప్పుడు కలర్ కలర్ వేసుకోండి. కానీ మీటింగ్ కాడికి వస్తే మాత్రం కాదు. మళ్ళీ ఒకవేళ నేను బొగ్గులకుంట మీటింగ్కి వస్తున్నా, నేను డ్రెస్ కోడ్ లేదు, నేను స్టేజ్ మీద నాకు ఇంత వస్తుంది అంత వస్తుంది అంటే కొత్త వాళ్ళకి ఏం ఇంపాక్ట్ ఉంటుంది? నాకు డ్రెస్ కోడ్ లేదనుకోండి, నేను స్టేజ్ ఎక్క, నేను వచ్చిన, అవును నా కొత్త టీంని ప్రమోట్ చేసిన, నాకు ఎమర్జెన్సీ ఒక హాస్పిటల్ పని మీద పోయేది ఉండే, పోయినా. ఇప్పుడు నేను ఇంటికి పోయేసరికి నాకు డ్రెస్ కు టైం అవుతుంది కాబట్టి నేను మీటింగ్కి వచ్చిన, ఓకే ఫైన్. కానీ కింద కూర్చున్నా, నన్ను డిఓసిటీగా నన్ను పిలిచినప్పుడు నేను ఏం చేస్తా? కిందనే ఉంటా, స్టేజ్ ఎక్క, నేను కిందనే ఉండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు ఇది, కానీ ఈరోజు అందరికి నేను సారీ చెప్తున్నా, ఎందుకంటే నేను పలానా పని మీద వెళ్ళినందుకు డ్రెస్ కోడ్లో రాలేకపోయినా, అందుకే నేను స్టేజ్ మీదకి వెళ్ళట్లేదు అని చెప్పేసి నాకు 5 నిమిషాలు టైం ఇచ్చిన, నేను నిమిషంలోనే మాట్లాడతాను. మళ్ళీ నేను, నాకు డ్యూసీగా 5 నిమిషాలు టైం ఇచ్చారు, కానీ నేను నిమిషంలోనే మాట్లాడతాను, ఎందుకంటే నాకు ప్రాపర్ డ్రెస్ కోడ్ లేదు. నేనేం నేర్పిస్తా? ఎమర్జెన్సీలో అట్లా చేయండి, కానీ నేను డ్రెస్ కోడ్ లేకుండా నేను స్టేజ్ ఎక్కి ఇస్తానంటే అది డూప్లికేషన్ కాదు. రేపు మొత్తం మీ టీం ఇదే ఇచ్చిన అనుకోండి, అది అంగడి అయిపోతుంది, జాతర అయిపోతుంది. ఇక రంగు రంగుల డ్రెస్సులు వేసి ఇక స్టేజ్ మీద. ఎప్పుడన్నా మీరు చూసిరా గౌతమ్ బాలి సార్ని కానీ ఎస్పి బారిల్ సార్ని కానీ డ్రెస్ కోడ్లో లేకుండా మీటింగ్లో? సో అంత పెద్ద కంపెనీ ఓనర్లు మెయింటైన్ చేస్తున్నప్పుడు మనకేమైంది? జస్ట్ 1 లక్ష 2 లక్షలు వస్తేమో కాదు కథం, ఇక డ్రెస్ కోడ్ మర్చిపోతారు. ఇక ఇంకొక ట్రెండ్, టై ఉంటుంది. మళ్ళా టైలు పెట్టట్లేదు ఈ మధ్యాహ్నం, టై పెట్టండి. వేరే కంపెనీ రంగురంగులు కూడా పెట్టకండి, ఎర్రది తెల్లది అది. మీరు బయట ప్రోగ్రామ్ పోతున్నా అది వేరే విషయం, కానీ వెస్టేజ్ మీటింగ్కి వచ్చేటప్పుడు మాత్రం వెస్టేజ్ టైయే పెట్టండి. నాకు ఢిల్లీలో గోకురం జరిగినప్పుడు ఒక బై మిస్టేక్ ఒక లీడర్స్ వేరే కలర్ టై పెట్టుకొని వచ్చారు. గౌతమ్ బాలి సార్, ఎస్పి బాలి సార్ గిట్ట ఉన్నారు. లంచ్ టైంలో వాళ్ళు వస్తే వాళ్ళని కలవనికి పోయినప్పుడు ఒక లీడర్ వితౌట్ టై వేరే కలర్ టైతో వచ్చాడు. గౌతమ్ బాలి సార్ ఒకటే అన్నాడు, ఏంది టై ఏంది? నేను ఇప్పటి వరకు వెస్ట్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు వితౌట్ టై, నా డ్రెస్ కోడ్ బయటికి వెళ్తున్నా అంటే డ్రెస్ కోడ్ లో బయటకు వెళ్తా, నా టైతో బయటకు వెళ్తా. ఈ టై ఏందని అడిగాను. సారీ సార్, మళ్ళీ జీవితంలో వేరే టై పెట్టుకోను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది, ఒక లీడర్. ఎందుకంటే తెలుసో తెలియకుండా జరుగుతాయి, తప్పేం లేదు. కానీ తెలుసుకున్నాక మనం ఎందుకు? టై కంపల్సరీ పెట్టుకోండి. వెస్టేజ్కి మీటింగ్కి వస్తున్నామంటే మీరు ఒక లీడర్ కాబట్టి ఖచ్చితంగా టై పెట్టుకొని రండి. టై పెట్టుకుంటే మీరు మంచిగా కనిపిస్తారు.
ఇప్పుడు నేను పెట్టుకోకుండా వస్తే ఇప్పుడు నా టీం మొత్తం ఏం చేస్తుంది? ఏమంటారు కదా, బర్రె పోయి నడి చేనులో మోస్తే దుడ్డు పోయి ఎవరానికి మోస్తుంది అంటారు కదా. ఇప్పుడు నేనేమో టై పెట్టుకోకుండా, నేను ప్రాపర్ డ్రెస్ కూడా రావట్లేదు, నా టీం నన్ను ఫాలో చేస్తుంది, నన్నే ఫాలో చేస్తుంది. కాబట్టి డ్రెస్ కోడ్ లేకుంటే స్టేజ్ మీదకి వచ్చి కింద నుంచి మాట్లాడాలి, అది గిట్ట రీజన్ చెప్పాలి, షార్ట్ గా ఒక్కటే మాట మాట్లాడాలి. అది ఎప్పుడో ఒకసారి అయితే ఓకే, కానీ రిపీటెడ్ గా గిట్ట కాకుంటే బాగుంటది. ఎందుకంటే మనం లాంగ్ టైం బిజినెస్ లో ఉన్నాం. మనం ఏం కోరుకుంటున్నాం? మన బిజినెస్ మంచిగా ప్రాపర్ గా ముందుకెళ్ళాలనుకుంటున్నామా, లేకపోతే ఎట్లా మీరు మీ బిజినెస్ ఎట్లా కావాలనుకుంటే మీరు అట్లా ఫాలో చేయండి, అంతే చాలు. రైట్. సో తర్వాత వచ్చేసి మనకు వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ ఏదైతే 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు చెప్పాలి, ఆల్రెడీ కవర్ అయింది. కొంత ఏమవుతుందంటే, నా కింద ఇంత మందిని బ్రౌన్ చేశాను, నా కింద నా టీంలో నా కింద ఇంత మందిని స్టార్ చేశాను, ఇంత మందిని క్రౌన్ చేశాను, ఇంత మందిని యూసిడి చేసిన, ఇంత మందిని డ్యూసిడి చేసిన అని అనకూడదు. ఎందుకంటే నేనెవరు చేస్తోని? నేను చేస్తాను ఎవరు? నేను చేస్తున్న ఆయన ఉంటే నా టీంలో ఇంకెంతో మంది ఉన్నారు, అందరినీ చేస్తుంటే కదా. ఇప్పుడు నేను తాంగలపల్లి శ్రీనివాసాన్ని డ్యూసిడి చేసిన నేనేమన్నా? ఆయన డ్రీమ్ గురించి వచ్చిండు, పని చేసిండు. సో అప్లైన్ సపోర్ట్ ఉంది, విన్నింగ్ టీం సపోర్ట్ ఉంది, కాబట్టి సాధ్యమైంది. కానీ నేను ఎట్లా చెప్తాను నేను ఆయన డ్యూసిడి చేసిన అని చెప్పేసి? అట్లా నేను చేసినట్టే మరి మిగతా లీడర్స్ గిట్ట ఉన్నారు, వాళ్ళని ఎందుకు చేయలేదు? నేను ఎవరిని చేయనీకే, నేను సపోర్ట్ చేసిన, ఆపర్చునిటీ ఇచ్చిన, సిస్టమ్ కి కనెక్ట్ చేసిన. ఆయన డ్రీమ్ గురించి ఆయన పని చేస్తున్నాడు, నా డ్రీమ్ గురించి నేను పని చేస్తున్నాను. రైట్. కానీ నేను ఇంతమందిని చేసిన, నేను అంతమందిని చేసిన, ఈ లాంగ్వేజ్ వదిలేయండి. ఇది ప్రాపర్ కాదు అది. నేను ఇంతమందిని చేసిన, ఇంతమంది కార్లు ఇప్పించిన. ఇంకోటి, నా టీంలో నేను ఇంతమంది కార్లు ఒక్కరోజు గిటానులే మాట. ఆ టీంలో, విన్నింగ్ టీంలో మీరు ఇన్ని ఉంటారు, హైదరాబాద్ విన్నింగ్ టీంలో 500 పైన కార్లు వచ్చినాయని చెప్పుకుంటాను, కానీ నా టీంలో ఇన్ని కార్లు నేను ఇప్పించిన ఇంతవరకు ఎప్పుడు అనలేదు. అరే నేను ఇప్పించడం అయితే మరి వెస్టిల్లో రాకముందు నేను ఎందుకు కొనుక్కోలేదు బెంచ్ కారు? అప్పుడు లేదు కదా నా దగ్గర. నేను ఇప్పించడం అయితే మరి మీతో నాకు ఇప్పియాలి. వెస్టిల్లోకి వచ్చిన విన్నింగ్ టీమ్ సిస్టమ్ పవర్ ఉంది, వెస్టీజ్ సిస్టమ్ పవర్ ఉంది, మీ అప్లైన్ సపోర్ట్ ఉంది, కాబట్టి ఇది సాధ్యమైంది. కానీ నేను ఇప్పించిన అనే వర్డ్ వదిలేసేయండి. ముందు నాటానే లేదు, నేను ఎట్లా ఇప్పిస్తా? కాబట్టి నేను ఉద్దేశించి గొప్పంతో అనట్లేదు. కొన్ని కరెక్షన్ చేసుకుంటే మీరు గొప్ప లీడర్ అవుతారు. మీ మాటలు వింటే క్లాప్స్ కొడతారు, మీ మాటలు వింటే అబ్బా వచ్చిండ్రు ఎంత మంచి చెప్తారు ఇప్పుడు లీడర్ అని చెప్పేసి హ్యాపీ ఫీల్ కావాలి. కానీ నేను 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 అనేది వదిలేసేయండి. మనము అనండి, మన టీం అనండి. రైట్. తర్వాత వచ్చేసి ఆ కొందరు ఏం చేస్తారంటే, ఇప్పుడు చరణ్ సార్ దగ్గర ఉన్నారు, చరణ్ సార్ మీటింగ్ అయిపోయింది, కుల్కర్ణి సార్ ఉన్నారు. ఇప్పుడు నా కింద ఒక డాక్టర్ వచ్చిండు, మీటింగ్ తిరిగి వచ్చిన. అప్పుడు నేను ఏం చెప్తా అంటే, సార్ నా డౌన్ లైన్ సార్ కొంచెం మాట్లాడండి అంటే, నేనేమో 7వ క్లాస్ చదువుకున్నా, క్యాబ్ డ్రైవర్ అని చెప్తున్నా, ఆయనేమో డాక్టర్ ఉన్నాడు. ఆయన కింద పోయి సార్ నా లెగ్ సారీనా, నా నా లెగ్ కొంచెం మాట్లాడండి, నా డౌన్ లైన్ సార్ మాట్లాడండి, సో నా 8వ విడుతు సార్, నా 9వ డెప్త్ సార్ ఈయన, ఆయన ఆ కింద కింద డెప్త్ లో ఉన్నాడు, కొంచెం మాట్లాడండి అంటే బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించండి. సో సార్ మన టీంలో ఉన్నారు సార్, రీసెంట్గా వచ్చారు, ఒక కొంచెం మెసేజ్ ఇవ్వండి సార్ అని చెప్తే అది బాగుంటుందా? లేదు, నా డౌన్ లైన్, నా లెగ్, నా 3వ లెగ్, నా 4వ లెగ్, లెగ్ అంటే కాలు. సో ఓకే, సిస్టంలో కంపెనీలో డైరెక్షన్ లెగ్ అంటారు, అది వేరే విషయం. కానీ నేను అప్లైన్ దగ్గర తీసుకుపోయి నా కళ్ళ ముందర నిలబడి ఒకళ్ళు అన్నారు మొన్న నా దగ్గర బొగ్గులకుంట్ల, సార్ ఈయన నా లెగ్ సార్, ఒకసారి ఆయన చూస్తేనేమో ప్రొఫెషనల్గా నేను ఈడ చేస్తేనేమో అంగే సరిగా లేదు, నా లెగ్ సార్ మాట్లాడని అంటాడు. సో ఎదుటి వ్యక్తి హట్ అవుతాడు, ఇదేంద్ర నాయన ఏడికొచ్చిన నేను అన్నట్టు ఉంటుంది. సార్ మన టీం సార్ రీసెంట్గా వచ్చారు, స్టార్ట్ చేశారు, ఒకసారి చిన్న మెసేజ్ ఇవ్వండి సార్ అంటే అయిపోయేదానికి నా లెగ్గు, నా విడ్తు, నాది 9వ డెప్త్, నా 12వ డెప్త్. సో అందరు అనట్లేదు, కానీ ఇది ఫ్యూచర్లో కావద్దు, ఎవరి బిజినెస్ లాస్ కావద్దు అనే ఉద్దేశంతో నేను ఇవన్నీ చెప్తున్నాను అనమాట. టై గురించి ఆల్రెడీ నేను కవర్ చేశాను, టై కంపల్సరీ పెట్టుకొని రండి, కొత్త ట్రెండ్ మనకు అవసరం లేదు. రైట్. సో దానివల్ల మీ చెక్ పెరుగుతుంది, మీకు లాంగ్ టైం బాగుంటుంది అంటే ఓకే, కానీ దానివల్ల డూప్లికేషన్ రైట్ కాదు. అప్లైన్ ఎస్పీ బారిల్ సార్ మన అప్లయన్స్, తర్వాత గౌతమ్ బాలి సార్ ఏదైతే మెయింటైన్ చేస్తుందో అది చేద్దాం. రైట్. సో నేను చూస్తున్నా కొందరు ఒక్కొక్కరిని చూసి ఒకరు అది డూప్లికేషన్ ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. రైట్. తర్వాత వచ్చేసి మీటింగ్ నాది అనుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే, మీటింగ్ కాడికి రాగానే సో ఆ కొత్త వ్యక్తుల, పాత వ్యక్తుల, లీడర్స్ ని అక్కడ లోపల నేర్చుకునేది వదిలేసి బయట తీసుకెళ్లి ముచ్చట్టు పెడుతుంటారు. నేను ఒకరిని ఉద్దేశించి అనట్లేదు, నేను చెప్తున్నా మళ్ళీ మళ్ళీ. సో అది కరెక్ట్ కాదు. మనం మీటింగ్కి వచ్చినామంటే ఆడ ముందర కూర్చొని ఉండాలి. ఎదుటి వ్యక్తి టీం లీడర్ ఏం చెప్తుండు, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవచ్చు.
దాని మీద దృష్టి ఉండాలి కానీ మీటింగ్లో కనుక్కొని మీటింగ్కి వస్తారు కానీ ఉండేది మొత్తం బయటనే. సో ఇది మీ డౌన్ లైన్ చూస్తున్నారు. రేపు ఇలా మీకు రేపు మీ పర్సనల్ మీటింగ్లు అవుతాయి. అప్పుడు ఒక్కొక్క టీం నుంచి ఇంత పెద్ద మీటింగ్లు అవుతాయి. అప్పుడు అందరూ హాల్లో ఎవరు ఉండరు, అందరు కుర్చీలు ఖాళీ ఉంటాయి. ప్లాన్ చెప్పేట ఆయన ఉంటాడు, అందరు బయటనే ఉంటారు. కాబట్టి మీటింగ్ అయిపోయేంత వరకు నేను మొన్న ఒక ఫోన్ వచ్చి సడన్ గా బయటికి వెళ్ళినా, ఒక్క 20-30 మంది ఉన్నారు. ఉరికొస్తారు సార్, ఫోటో ఫోటో అని. సార్ నమస్తే సార్, లోపల మీటింగ్ నడుస్తుందని చెప్పి నేను వదిలేసి వచ్చేసిన లోపలికి. నేను ఒక ఫోటో గురించి ఆ నిలబడితే వీళ్ళందరూ ఫోటో తీస్తారు, 15 నిమిషాలు అవుతుంది. అంత లోపల ఎవరైనా బయటకు వస్తే నన్ను ఏమనుకుంటారు, అమ్మాయినేమో నీతులు చెప్తాడు, ఈయన పోయి బయట ఫోటోలు తీస్తున్నా అనుకుంటారు. అందుకే నమస్తే సార్ అని పెట్టి నేను మీటింగ్ అయిపోయినాకనే బయటకు వచ్చిన. డూప్లికేషన్ అయ్యే పని చేస్తే బాగుంటది. మీరు మీటింగ్ బయట ఉండకండి. రైట్, కరెక్ట్ కాదు అది. మీటింగ్ వచ్చిన లోపల కూర్చోండి, చూడండి ఏ లీడర్ ఏం చెప్తుంది. ఇంకా నేర్చుకోనికి దొరుకుతాయి కొత్త కొత్త విషయాలు. నేను కొత్త చిన్న చిన్న లీడర్తో నేర్చుకుంటా నేను. మొన్న ఒక మేడం ఎవరో, ఆమె పాపం డైరెక్టర్ లెవెల్లో ఉంది. ఆమె ఒక పాయింట్ చెప్పింది, గెలిస్తే గెలిస్తే పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారని చెప్పింది. అబ్బా నాకు మనసుకు తగిలింది అన్నమాట. ఒక డైరెక్టర్, బ్రోన్ డైరెక్టర్ చెప్తుంది స్టేజ్ మీదకే. నేను పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే ఉన్న కొత్త వాడు విన్నా నేను. అది నేను నేర్చుకున్నా. నేను అక్కడక్కడ దాన్ని యాడ్ చేస్తున్నా. నేర్చుకోవడంలో చిన్న పెద్ద ఏం లేదు. ఆడ కూర్చొని నేర్చుకోవాలని మైండ్ సెట్ ఓపెన్ ఉంటే నేర్చుకుంటాం. ఏముంది అన్న వచ్చినాయి కదా, డ్యూసీడ్ అయిపోయినాం, క్రౌన్ అయిపోయినాం, ఇంకేంది 1,00,000 వస్తుంది కదా అని చెప్పి అనుకుంటే ఆ 1,00,000 దాటదిగా, అక్కడనే ఉండిపోతాం. ఆ ఆ పాయింట్ నేర్చుకొని నేను ఇంకేనో చెప్పిన, చాలా మంది క్లాప్ కొడుతున్నారు. అరే ఎక్కడ నేర్చుకున్నాడు, ఒక చిన్న లీడర్ దగ్గర నేర్చుకున్నా విని. నేర్చుకోవడం బంద్ కావద్దు ఎప్పుడే కానీ. నేర్చుకోవడం బంద్ అయిందంటే కథ మీద శని దేవత నెత్తి మీదకి వచ్చినట్టే. తొందరగా లీడర్ కావాలనుకునే వాళ్ళు టైంకి 10 నిమిషాలు ముందు రావాలి, మీటింగ్ కంప్లీట్ అయినాక వెళ్ళాలి. ఇప్పుడు నేను స్టార్ డైరెక్టర్ ఉన్నా, నా టీంని ప్రమోట్ చేసిన బొగ్గులకుంటకి అర్ధగంట ముందు వచ్చిర్రు, హాల్లో కూర్చున్నారు, నేనేమో గంట లేట్ వస్తున్నా. సో వాళ్ళ మైండ్ ఏముంటుంది అంటే, అసలు నన్ను పిలిచినోడు ఇంకా రాకపోయా కదా అబ్బా అని చెప్పి వాళ్ళు మీటింగే వినరు. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ బొగ్గులకుంటలో డియూసిడీస్ ఉన్నాము. ఒక వారం నేను చూసుకుంటా, రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ గా. ఒక వారం చరణ్ సార్ చూస్తారు, ఒక వారం పవన్ సార్ చూస్తారు, ఒక వారం కుల్కర్ణి సార్ చూస్తారు. ఇప్పుడు నీ వారం నేను చేసేటప్పుడు చరణ్ సార్ లేట్ వస్తారు, అది వేరే విషయం. ఎందుకంటే వాళ్ళ టీం వస్తుంది. కానీ నేను కొత్త వ్యక్తుల గురించి చెప్తున్నాను. ఇప్పుడు చరణ్ సార్ ఉన్నప్పుడు నేను లేట్ వస్తా, సార్ నేను ఇంకొక మీటింగ్ చూసుకొని రావాలి సార్, ఇక్కడ నేను కొంచెం లేట్ వస్తున్నాను ముందే చెప్పేస్తా. ఎందుకంటే మేము వారం వారం రెస్పాన్సిబిలిటీ నాకు ఉన్నప్పుడు నేను టైం ఖచ్చితంగా వస్తా. కానీ నేను ఒక వేరే దగ్గరికి ఇటు ఒక మీటింగ్ అటెండ్ చేసి రావాలి కాబట్టి నేను సార్ ముందే చెప్తున్నా, సార్ ఈ వారం మీరు ఉంది కదా, మీరు ఎట్లా టైంకి వెళ్తారు, నేను కొంచెం 1 అవర్ లేట్ వస్తున్నా సార్ అని చెప్పేసి నేను వెళ్తా. అది నడుస్తుంది. కానీ డైమండ్ లో ఉండి, స్టార్ లో ఉండి, క్రౌన్ లో ఉండి, యూసిటీలో ఉండి, డిసిటీలో ఉండి నేను టీం కంటే 10 నిమిషాలు ముందు ఉంటే బాగుంటది. ఒకసారి నేను అన్నిసార్లు మళ్ళీ లేట్ రాను. నేను ఏదన్నా రెండో మీటింగ్ అటెండ్ అయ్యేది ఉంది, ప్లాన్ పోయి వచ్చినా అనుకుంటే లేట్ అవుతుంది. అంతేగాని నా రెస్పాన్సిబిలిటీ టైం కంటే ముందు ఉండాలి. ఎందుకంటే మీటింగ్ ఎవరిది, నాది. నా మీటింగ్ కాదు అనుకుంటే ఎన్నటికీ నా సొంత మీటింగ్ కావు. ఆ మీటింగ్ నాది అనుకున్నప్పుడే, ఆడ నేను ఇన్వాల్వ్ అయినప్పుడే అలాంటి పెద్ద పెద్ద టీమ్స్ మీవి అవుతాయి. అట్లాంటి పెద్ద పెద్ద మీటింగ్స్ ఒక్కొక్క టీం నుంచి అవుతాయి. కానీ వెయిటింగ్ మనం వెళ్ళి ముచ్చట్లు పెట్టనీకి చేయకూడదు. తొందరగా లీడర్ కావాలనుకుంటే టైంకి 10 నిమిషాలు ముందు రావాలి, టైం మీటింగ్ అయినాక వెళ్ళాలి. రైట్. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది ఫాలో చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాం. మీటింగ్ లో కొత్త వాళ్ళు వచ్చారు, వారికి ఏం చెప్తే మోటివేట్ అవుతారు అదే చెప్పండి. నేను రాత్రి 2 గంటల వరకు పనిచేసిన, నాకు అబద్ధం అస్సలు చెప్పకండి. ఇది చాలా చాలా డేంజర్. ఎవరు అబద్ధాలు చెప్తురో, నేను చెప్తురో అనట్లేదు, అది చెప్పకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నా చెక్ ఎంత ఉందో అంతే చెప్తా, అని ₹1 గిట్ట ఎక్కువ చెప్పను నేను. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానా, నాకు ఒక టీంలో జరిగింది రీసెంట్ గా, ఇద్దరు లీడర్స్ నుంచి జరిగింది అది. వాళ్ళు ఏంటంటే, వాళ్ళకు వచ్చే చెక్కు 70,000, ఆయన ఫ్లోలో ఏదో మిస్టేక్ తోని ₹1,00,000 చెప్పుకోండు. సో ఆయనకు వచ్చింది 70, కానీ ఆయన ఫ్లోలో ₹1,00,000 ఒకసారి చెప్పేసిండు. ఆ ఒక్కసారి చెప్పిన దానికి ఆ ప్రతిసారి 1,00,000 చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన చెక్ 90,000 వచ్చింది. ఇప్పుడు ఆయన గ్రూప్ వేయగలుగుతాడా? వేయలేడు కదా. ఏదైతే ఉందో అదే చెప్పండి. అబద్ధం చెప్పే బిజినెస్ లో లేము. ఇక్కడ ఎవరు అబద్ధాలు చెప్పరు కూడా. కానీ తెలుసో తెలియకో ఫ్లోలో చెప్తే, మీ చెక్ ఎంత ఉంటే దానికంటే ₹1 ఎక్కువ చెప్పకండి. ఒక్క అబద్ధానికి ఇంకో 10 అబద్ధాలు యాడ్ చేయాల్సి వస్తుంది. ఇంత ఉంటే ఇంతే చెప్పండి. ఇప్పుడు నేను చేసిన, మొన్న నా చెక్ వేసిన అప్లైన్ చరణ్ సార్ని అడిగిన, సార్ నా చెక్ ఇంత సార్, హైయెస్ట్ చెక్ 13,30,000 ఉంది, కానీ యావరేజ్ చెక్ ఇంత వస్తుంది సార్, నేను మొత్తం 12 నెలలు వేయాలనుకుంటున్నా, మరి ఏమంటారా అని అడిగాను. వేయమని చెప్పారు సార్. నేను చేసిన వేసిన. సో బిజినెస్ అంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది, కామన్ అది.
ఒకసారి ఇట్లా అయిందంటే ఇట్లనే పోవాలని ఏం రూల్ లేదు. కానీ మీరు కరెక్ట్ చెప్పినప్పుడు అది వేయగలుగుతారు, కానీ అబద్ధం చెప్పినప్పుడు వేయాలంటే వేయలేరు. కాబట్టి అది మీకు 50 రూపాయల చెక్ రాని, 10,000 చెక్ రాని, ₹1,00,000 చెక్ రాని, ఎంతనన్నా రాని, కానీ ₹1 ఎక్కువ చెప్పకండి. రెండోది, ఇప్పుడు నేను కారు తీసుకున్నా, చిన్న కారే తీసుకున్నా, టాటా నెక్సానో ఏదో తీసుకున్నా, 13 లక్షలు. అది నేను ఫ్లోలో 13,30,000 ఉంది అనుకో, ఒక 12,50,000 ఉంది. ఫ్లోలో 13 లక్షలు చెప్పేసిన, లేదా 14 లక్షలు చెప్పేసిన. సో అప్పుడు ఏమవుతుంది? ఈ రోజు ఎవరన్నా ఒక కార్ రేట్ చెప్పని గూగుల్లో కొట్టి దీని ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత కొట్టానో గూగుల్లో ముందుకు వస్తుంది. సో వాళ్ళకి తెలిసిపోతుంది, అరే టాటా నెక్సాన్ కార్ 13 లక్షలు ఉంది, నేను 13,80,000 చెప్తుండేది. అబద్ధం అవుతుందా కాదా? కాబట్టి ఎంత పెట్టిరో అంతే చెప్పండి. ఎందుకంటే ఆ కార్ గిట్ట లేకుండా మన దగ్గర బిజినెస్ లోకి రాకముందు ఈ రోజు వచ్చింది, మనకు వచ్చిందని ప్రాపర్ గా చెప్తే బాగుంటది, కానీ అబద్ధాలు అస్సలు చెప్పకండి. నన్ను ఈ రోజు కూడా నాకు తెలిసి ఒక అబద్ధం గిట్ట నా ఈ చెక్కులకు సంబంధించి దేనికి ఏదో ట్రావెల్స్ రాకముందు చెప్పుకుంటే అబద్ధాలు. సార్ కార్ వచ్చిందంటే వెళ్ళిపోయింది సార్, నా కార్ ఆఫీస్ కానే ఉంటది, కస్టమర్ హోటల్ ఉంటాడు, క్యావా గాడి ఆగా అంటే ఆల్రెడీ వచ్చేసింది సార్, దగ్గరలో ఉందని చెప్తా. అది ఇంటికానే ఉంటాడు, డ్రైవర్ వెళ్ళనే వెళ్ళాడు. మళ్ళీ ఫోన్ చేస్తాడు క్యాబ్ అంటే, ఇగో వచ్చింది సార్, ట్రాఫిక్ కాడ ఉంది, ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉందని చెప్తా. మళ్ళీ 5 నిమిషాలు ఫోన్ చేస్తాడు, కావాజీ అంటే, ఇక లేదు సార్, ఇక గేట్ ముందరనే ఉంది, మీరు కిందకి దిగండి, కిందనే వెయిట్ చేస్తున్నా అంటాడు. సో ఒక అబద్ధాన్ని 10 అబద్ధాలు చెప్పాల్సి వస్తుండే. కానీ వెస్టిన్లోకి వచ్చినాక అబద్ధాలు అన్ని బంద్ అయిపోయినాయి. సో ప్లీజ్ దయచేసి మీరు గొప్ప లీడర్ కావాలి కాబట్టి, సో అబద్ధాలు ఎవరు ఆర్డర్ నాకు తెలిసి ఇక్కడ ఉంటే కనుక ప్రాపర్ చెప్పండి, కరెక్ట్ చెప్పండి. చెక్ చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళా ప్రతిసారి నాకు ఇంత చెక్ వచ్చిందని చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెప్పాల్సి వస్తే చెప్పండి, అంతేగాని ప్రతి మీటింగ్ లో నా చెక్ ఇంత వస్తుంది ఇంత చెప్పని అవసరమే లేదు. ప్రతి నెల చెక్ వేయాలి అవసరం లేదు, ప్రతి నెల వేయాల్సిన అవసరం లేదు. నేను అప్లైన్ కౌన్సిలింగ్ తోనే వేసిన. మనం ఎప్పుడన్నా భార్యలు సార్ చెప్పాక విన్నారా మీరు? నాకు ఇంత చెక్ వచ్చింది, నేను 10 కోట్ల ఇల్లు తీసుకున్నా, నేను పోర్షే కార్ తీసుకున్నా, నాకు ఆ ఆ ఇల్లు ఉంది, ఈ ఇల్లు ఉంది, అవసరమా? సార్ చెప్పిండా ఎప్పుడన్నా? చెప్పండి, మీరు నీ పని రికగ్నిషన్ అవుతుంది చెప్పండి, నేను అచీవ్మెంట్ గివ్ చేసిన చెప్పండి. కానీ ప్రతి మీటింగ్ లో చెక్ చెప్పాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే, ఇంత వచ్చింది అంత వచ్చింది అంటే కొత్త వాళ్ళకి ఆలోచన తక్కువ ఉంటే కొత్త కొత్త వాళ్ళకి నిజం చెప్తారో అర్థం చెప్తున్నట్టు ఉంటుంది. ప్రతి నెల చెక్ చేయాల్సిన రూల్స్ ఏం లేదు, ప్రతి మీటింగ్ లో చెక్ చెప్పాల్సిన అవసరం లేదు. మీ రికగ్నిషన్ టైంలో చెప్పండి, మీ ఇష్టం, అది రూల్ అనేది ఏం లేదు. రైట్? మీ కార్ కాస్ట్ గిట్ట ఎంతో అంతే చెప్పండి, ఎందుకంటే అన్ని గూగుల్లో కనిపిస్తుంది. గూగుల్ తల్లికి ఏది చెప్తా చెప్పేస్తుంది నిమిషాలలో. ఇప్పుడు నేను గిట్ట 70 లక్షలు చెప్తున్నా, కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ కి దానికి దీనికి అటు ఇటు కలిసి ఒక 5 లక్షలు అయింది కాబట్టి ఒక్కోసారి 75 లక్షలు అని చెప్తా, కానీ వాస్తవానికి దాని రేట్ 70 లక్షలే కార్ది. ఒక్కోసారి 75 లక్షలు అవుతుంది, ఎందుకంటే దానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నాయి, అవన్నీ చేయించినాం కాబట్టి అది గిట్ట ఒకసారి యాడ్ అవుతుంది. కానీ నేను మాక్సిమం 70 లక్షల పైన అని చెప్తా, 70 లక్షల పైన. కానీ దాని 80 లక్షలు, ₹1,00,00,000 మాత్రం చెప్పాను, ఎందుకంటే అందరికీ తెలుసు ఏ కార్ ఎంత రేట్ ఉంటుంది అనేది. సో కాబట్టి మనము నిజాయితీ బిజినెస్ లో ఉన్నాం, అబద్ధాల బిజినెస్ లో లేదు. ఏదో ఒక్కసారి ఎవరితోనైనా ఫ్లోలో అయిపోయి ఉంటది, కానీ అది మనం ప్రాపర్ గా కరెక్షన్ చేసుకుంటే బాగుంటది. తర్వాత స్టేజ్ పై నుంచి లాంగ్వేజ్ మంచిగా మాట్లాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే ఇస్తారో అదే మీరు పొందుతారు. మీకంటే ఎక్కువ చదువుకున్న వారు మీటింగ్ లో కూర్చొని ఉండారు. ఎవరు హట్ అయ్యేలాగా మాట్లాడకూడదు. మంచి పేరు రావడానికి చాలా సమయం పడుతుంది, చెడు పేరు రావడానికి నిమిషం చాలు. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. చూడండి, స్టేజ్ నుంచి నేను ఏదైతే లాంగ్వేజ్ మాట్లాడుతున్నానో అది నన్ను నా నా అవకాశం అంటారు కదా, అది నన్ను నిర్ణయిస్తుంది అనమాట. ఇప్పుడు నేను డ్రైవర్ ఉన్నా, నేను రఫ్ అండ్ టఫ్ మాట్లాడుతున్నా, ఏంద్రాబాయ్ హైదరాబాయ్ అంటే, అరే పక్క డ్రైవర్ గాని లాగా ఉన్నాడు అన్నట్టు, డ్రైవర్ బుద్ధులు ఓరించుకోలేదు అంటారు నన్ను, ఖచ్చితంగా అంటారు. ముందట ఏమనకపోవచ్చు, నమస్తే కొట్టచ్చు, సల్యూట్ కొట్టచ్చు, పక్కకు పోతే ఏడవపోతే డ్రైవర్ బుద్ధులు, ఆ లాంగ్వేజ్ చూడు ఎట్లుంది. సో కాబట్టి నేను ఏదైతే ఇస్తానో నాకు అదే వస్తుంది. నేను స్టేజ్ మీదకి మంచిగా మాట్లాడినా అనుకోండి, కింద దిగాను, అబ్బాయి ఎంత మంచిగా మాట్లాడినావు అబ్బా అని దగ్గరకు వచ్చి కలుస్తారు. నేను అడగని ఏమేమో మాట్లాడితే రఫ్ అండ్ టఫ్ మాట్లాడిన అనుకోండి, ఏడవతే డ్రైవర్ బుద్ధులు. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించండి. మనకి ఇంత మంచి గొప్ప అవకాశం దొరికింది, ఇంత మంచి రికగ్నిషన్ చేసుకునే అవకాశం దొరికింది, ఇంత గొప్ప ఇంతమంది లైఫ్ టచ్ చేసే అవకాశం దొరికింది. చేంజ్ చేసేది కాదు, టచ్ చేసేది. చేంజ్ చేయడానికి నేను ఎవరిని గాను, లేకుంటే మా కమిటీలో ఉన్న 400 మంది చేంజ్ చేస్తుంటే నేను ఎవరిని కాను. టచ్ చేసే అవకాశం దొరికింది. కాబట్టి స్టేజ్ పై నుంచి లాంగ్వేజ్, ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వెస్టీజ్ లో విన్నింగ్ టీం కాదు, వేరే టీం, ఆయన పేరు గిట్ట తీసుకొని వాళ్ళ టీం పేరు గిట్ట తీసుకోను, మీరు విని ఉంటారు. సో ఆయన స్టేజ్ మీద కానీ ఫ్లోలో చెప్తున్నాడు,
ఎక్సైట్మెంట్ లో మంచిగా మాట్లాడతాడు, వెరీ గుడ్. కానీ ఫ్లోలో ఏం చెప్తుండంటే, సో లీడర్ మీకు తెలుసా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిజైన్ చేసి పిచ్చోన్ లాగా తిరుగుతున్నాడు వెస్టిజ్ లో అంటాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ రిజైన్ చేసి పిచ్చోన్ లాగా తిరుగుతున్నా చెప్తాడు ఆయన. అది ఎంతవరకు కరెక్ట్? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, మన దగ్గర ఉన్నారు, కాదనట్లేదు. కానీ ఆయన రిజైన్ చేసి తిరగట్లేదు. ఆయన డ్యూటీలో ఉన్నారు, వాళ్ళ వైఫ్ బిజినెస్ లో చేస్తున్నారు, ఆయనకు సపోర్ట్ చేస్తున్నాడు అంతే. ఈ రోజు మీటింగ్ లోకి వచ్చి మాట్లాడేంత టైం బెటర్ లేదు సార్కి. కానీ ఆ లాంగ్వేజ్ ఎట్లా యూజ్ చేస్తుండే ఒక్కసారి ఆలోచించండి. అది కరెక్టా? సో ఏమనిపిస్తుంది అప్పుడు? ఇదే మీరు విన్నారనుకోండి, ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో మీకు తెలుసు, మన టీంలో ఉన్నారు. సో ఆయన రిజైన్ చేసి పిచ్చోన్లాగా తిరుగుతున్నాడా? ఆ లాంగ్వేజ్ చెప్పొచ్చు. ఈ బిజినెస్ లో మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చేస్తున్నారు ప్యాసివ్ ఇన్కమ్ గురించి. ఆ ప్యాసివ్ ఇన్కమ్ నుంచి వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము అని చెప్పేది ఎట్లుంటది? ఒక లీడర్ రిజైన్ చేసి పిచ్చోన్లాగా తిరుగుతుండ అనేది ఎట్లుంటది? సో అందుకే చెప్తారు కదా, ఈ నాలుకకి బొక్క ఉండదు, ఈ నాలుకకి బొక్క ఉండదు, కానీ బొక్కలు ఎరగొట్టే పని చేస్తుంది అది. ఇప్పుడు నేను రాజన్న అని అనుకున్నాను, నాకే బొక్కలేదు, రాజన్న అని పుసుకుని ఏదైనా మాట అన్నా, నువ్వు రా సంగారెడ్డి చూసుకుంటా అని చెప్పి ఆయన నా బొక్కలు ఎరగొట్టిస్తున్నాడు. నేను మంచిగా మాట్లాడుతున్నా కాబట్టి ఒక మాట చెప్తున్నా సార్, మీరు అప్లైన్ నాకేమనరు, అట్లా అని చెప్పి నేను మిమ్మల్ని ఏమనను. కానీ ఒక కొత్త లీడర్ ఉన్నాడు, కొత్తగా వచ్చాడు, నాకు నోటికి వచ్చినట్టు దూల తీసిన అనుకోండి, ఆయన ఎన్నో పట్టుకుంటున్నాను. కాబట్టి సో మనం ఏదైతే ఇస్తామో అదే మనకు డూప్లికేషన్ అవుతుంది. లాంగ్వేజ్ మంచిగా మాట్లాడండి. నేను ఏది నోటికి వస్తే అది మాట్లాడుతున్నాను అనుకోండి, సపర్లు కొడతారేమో అప్పటి పూర్తికి, ఇక వచ్చిండ్రా నాయన, ఇక వేస్తాడ్రా నాయన అని చెప్పేసి అనుకునేటట్టు ఉండొద్దు. అబ్బా ఎంత మంచి మాట్లాడతాడు ఈయన, ఈయన మాటలతో ఎంతమంది లైఫ్ చేంజ్ అవుతుంది అనేటట్టు ఉండాలి. కానీ ఇక నేను ఏదో పొడి చేసినా, ఇది చేసినా, అది చేసినా అని నాకు రఫ్ అండ్ టఫ్ మాట్లాడిన అనుకోండి, సపట్లు కొట్టిన వాళ్ళే రేపటి నుంచి వెనక నుంచి మిమ్మల్ని ద్వేషించుకుంటారు. ముందట ఓకే అంటారు, బాగానే ఉంటుంది, ఎందుకంటే హర్ట్ అవుతారు కదా, అప్పటి పూర్తికి బాగానే ఉంటుంది. కానీ లాంగ్ టైం అది కరెక్ట్ కాదు. మనం ఏదైతే ఇస్తామో అదే వస్తుంది. మీరు ఎంత మంచిగా మాట్లాడతారో సమాజంలో మీకు అంత మంచి రెస్పాన్స్ వస్తుంది. దేవుడు ఇంత మంచిగా అంత మంచి అవకాశం ఇచ్చి వచ్చిన తర్వాత కూడా మనం లాంగ్వేజ్ చేంజ్ చేసుకోలేము అనుకోండి. ఎందుకంటే నేను స్టేజ్ మీద అని చెప్తున్నా, 7th క్లాస్ చదువుకున్నాను, కానీ నా ముందట కూర్చున్నారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాడా? ఆయనకు నచ్చేలాగా ఉండాలనా, లేకుంటే ఆయనను కించపరిచేలాగా ఉండాలనా? ఇంకోటి, కొన్ని కొన్ని చోట్ల ఏమైతే అంటే ఎదుటి వాళ్ళ చదువుకున్న చదువును గిట, ఇప్పుడు ఒక చదువు అనేది 100% చాలా గొప్ప, అదొక వరం. చదువు అనేది ఒక వరం. కానీ చదువుని కించపరచొద్దు ఎక్కడ మనం. ఏ నేను ఏడు చదువుకొని నేను ఇన్ని లక్షలు తీసుకుంటున్నా, నువ్వు అది చదువుకొని ఏం తీసుకుంటున్నావు అంటే కరెక్ట్ కాదు కదా. చదువుకొని వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రపంచం నడుస్తుంది, సైంటిస్టులు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇంత ఇంత మంచి మిజైల్స్ తయారు చేయగలిగారు. 7వ క్లాస్ చదువుకున్నా నేనేం మిజైల్ తయారు చేస్తా? కాబట్టి ఎప్పుడు చదువుకున్న వాళ్ళను చదువును కించపరచొద్దు. ఇగో నేను 7th క్లాస్ చదువుకొని కూడా నేను ఇది చేయగలుగుతున్నప్పుడు మీకు ఇంకా గొప్ప అవకాశం ఉంది, ఇంకా మంచి చేయగలుగుతారని చెప్పొచ్చు. కానీ నేను 7th చదువుకొని పాములు లక్షలు తీసుకుంటున్నా, మీరు ఇంత చదువుకొని ఏం తీసుకుంటున్నారు అండి, అది తప్పు. అది ఆ చదువునే కాదు, ఎవరిని కూడా కించపరిచేలాగా ఉండొద్దు. మీరు చేయగలుగుతారని ఒక హోప్ ఇవ్వాలే కానీ నేను ఇంత చేస్తున్నా, మేము ఇంత పడేస్తున్నా, మీరు అంత అట్లా మాట్లాడకండి. సో కొన్ని చోట్ల విన్నాను కాబట్టి ఇవన్నీ కరెక్షన్స్ నేర్చుకొని దీన్ని కరెక్ట్ గా చేసుకుంటూ పోతే చాలా పెద్ద లీడర్ అవుతారు, మీది చాలా పెద్ద టీం అవుతుంది, మిమ్మల్ని చాలా మంది రెస్పెక్ట్ చేస్తారు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను ఇవన్నీ కవర్ చేశాను. ఎందుకంటే ఇది సాటర్డే మీటింగ్, ఇక్కడ అందరు లీడర్స్ ఉన్నారు, కొత్త వాళ్ళు ఎవరు లేరు. సో కాబట్టి చాలా మందికి నేర్చుకునే అవకాశం వస్తుంది. ఎందుకంటే నేను గిట్ట నేర్చుకున్నాను, నేను గిట్ట ఒకప్పుడు నా లాంగ్వేజ్ సరిగా ఉండేది కాదు, కానీ నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇక్కడ వరకు వచ్చాము. సో కాబట్టి ఎవరిని ఉద్దేశించి కాదు, మీ అందరు చెక్కులు పెరగాలి, మీరు అంత గొప్ప లీడర్స్ కావాలి అని కోరుకుంటూ, ఇది మనం సిస్టమ్ లో ఉన్నాం, విన్నింగ్ టీమ్ లో ఉన్నాం, ఎస్టీ వారిల్ సార్ టీచింగ్స్ లో ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కరెక్షన్ చేసుకుంటే చాలా గొప్ప లెవెల్కి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ పాయింట్స్ ఈ రోజు కవర్ చేయడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, దీన్ని ఫాలో చేసిన వాళ్ళు చాలా గొప్ప లీడర్స్ అవుతారు, చాలా గొప్ప లెవెల్కి వెళ్తారు. సో 100% ఇది ఫాలో చేయండి, నేను చేసుకుంటూ వచ్చాను. మళ్ళీ చెప్తున్నా, ఎవరిని ఉద్దేశించి అన్నది కాదు. సో మీరు పర్ఫెక్ట్ కావాలి, తెలుసో తెలియకలో ఫ్లోలో జరుగుతుంటాయి కాబట్టి. సో ఇంకేమన్నా పాయింట్స్ కరెక్షన్స్ ఉంటే చరణ్ భయ్య, కుల్కర్ణి సార్, ఇంద్రవీర్ సార్ ఉన్నారు, యాడ్ చేయండి సార్. నేను మనకి ఎక్స్ట్రా చెప్పానా లేకపోతే కరెక్టే ఉంది? ఇంకేమన్నా చెప్పేటి మిస్ అయినా కానీ చెప్పండి మీరు. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్. బ్యాక్ టు ప్రసాద్ సార్.
ఎస్ సార్. గ్రేట్ సార్, రియల్లీ వండర్ఫుల్. నిజంగా మీరు చెప్పినట్టు ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. మంచి మాత్రం బయటకు తీద్దాం, చెడుని వదిలేద్దాం. ఓకే, నిజంగా అంతే. ఇది ఒక్కటి చేయగలితే చాలు, లాంగ్ టర్మ్ సస్టైనబుల్ ప్రాఫిటబుల్ బిజినెస్ లో ఉంటాం మనము. ఇది చేసిన విషయాలన్నీ సలీం సార్ ఫాలో అవుతూ చెప్తున్నారు. ఏదో బయటకెళ్ళి చెప్పినవి కాదు, మనం అందరం చూస్తున్నాం కదా. సార్ ఫాలో అవుతూ సక్సెస్ అవుతున్నారు. మనం కూడా సింపుల్ గా అలా అయిపోదాం. అందరు సలీం సార్ లెక్క కావాలనుకుంటాం. సలీం సార్ ఏం చేస్తుందో అది చేస్తే వాళ్ళు కొత్తదేమవుతుంది ఇంకా. ఓకే, రియల్లీ వండర్ఫుల్ సార్, గ్రేట్. ఈ సెషన్ పైన మనము ఇప్పుడు మనం గ్రేట్ లీడర్స్ యొక్క రివ్యూ తీసుకుందాం. ఫస్ట్ మనకి డిఈసిడి లీడర్స్ మన గ్రేట్ అప్లైన్ చరణ్ సార్ ఉన్నారు. సార్ ప్లీజ్ కమ్ టు ద డిజిటల్ స్క్రీన్. ఎస్, గుడ్ మార్నింగ్. వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ సార్, క్లియర్ సార్. ఎస్, ఇవాళ సలీం భాయ్ తన యొక్క ఎక్స్పీరియన్స్ మన ముందు పెట్టారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఎందుకంటే అప్లైన్ డౌన్లైన్ రిలేషన్షిప్ రెండు విధాలుగా ఉంటది. ఒకటి, మనం పర్సనల్ కలిసినప్పుడు పర్సనల్ ప్రాబ్లం ఉంటాయి, పర్సనల్ కౌన్సిలింగ్ ఉంటది, అది వేరే విషయము. కానీ అందరి ముందు మనము ఎట్లా ఉండాలి, అండ్ ప్రత్యేకంగా కొత్త వాళ్ళ ముందు మనము ప్లాన్ ఎట్లా చెప్తున్నాము. సెకండ్ పాయింట్, మీటింగ్ లో ఏం మాట్లాడుతున్నాము, మన అవుట్కమ్, మన ఉద్దేశం మీటింగ్ కి ఏముంటది అంటే కొత్త వ్యక్తికి హోప్ రావాలి, కొత్త వ్యక్తికి ఒక ఫైర్ లోపల ఏం రావాలంటే, అరే నేను కూడా ఇట్లా నా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, నా ప్రొఫెషన్ లో అది పూర్తి కాలేదు. బస్ ఆ ఒక హోప్ వస్తే చాలు. మిగతా విషయాలు, సిస్టమ్ ఉన్నది, అప్లయన్స్ ఉన్నారు. సో రానే ఏమంటారు, ముందు ముందు రోజుల్లో వాళ్ళందా నేర్చుకుంటారు. కానీ ఒక కొత్త వ్యక్తి ఓపెన్ మీటింగ్ కి, వీక్లీ మీటింగ్ కి, లేకపోతే షోదే ప్లాన్ లో వచ్చిన వాళ్లకు మనము హోప్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా ఒక డిసిషన్ తీసుకోవడానికి సహాయం పడాలి, అంతే. డిసిషన్ తర్వాత ట్రైనింగ్, మీటింగ్ అవన్నీ జరుగుతూ ఉంటది. కానీ ఫస్ట్ లెవెల్లో ఇది చాలా ఇంపార్టెంట్, అండ్ ఇవి అన్ని మనం ఫాలో చేసుకుంటే చాలా బాగుంటది. సో ఎక్సలెంట్. ఇవాళ సలీం భాయ్ చాలా మంచిగా మాట్లాడినారు. ప్రొడక్ట్ డెమోస్ టైంలో మనం ఒక విషయం చెప్పొచ్చు. మార్కెట్ ప్రొడక్ట్స్ మనం వాడుకుంటున్నాము. సో మార్కెట్ ప్రొడక్ట్స్ లో మనకు క్వాలిటీ గ్యారంటీ లేదు. ఓకే, అది కెమికల్ బేస్డా లేకపోతే క్వాలిటీ పరంగా ఏమున్నది. కానీ వెస్టీజ్ ప్రొడక్ట్స్ క్వాలిటీ గ్యారంటీ ఉన్నది, దాని మీదనే రాసి ఉన్నది. మీరు సోప్ మీరు పట్టుకొని చదవండి, 100% గ్యారంటీ అని దాని మీద రాసి ఉన్నది. సో మన దగ్గర క్వాలిటీ గ్యారంటీ ఉన్నది. మార్కెట్ ప్రొడక్ట్స్ లో క్వాలిటీ గ్యారంటీ ఉండదు. ఈ యొక్క పాయింట్ చెప్తే చాలు. ఓకే, ఇంకా మనం చెప్పాలి అనుకుంటే మనది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో నిర్మించబడింది, న్యాచురల్ ఉంటది చూడండి, ఇది మనము అని కంపారిజన్ కూడా చేయొచ్చు. బెస్ట్ పార్టీస్ క్వాలిటీ గ్యారంటీ గురించి మనం మాట్లాడవచ్చు. సో మిగతా అన్ని విషయాలు చాలా మంచిగా క్షుణ్ణంగా పాయింట్ 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 చెప్పారు. సో ఇది అందరూ ఫాలో చేయాలి. ఇది మేము చూస్తున్నాము, చాలా మంది ఫాలో చేసిన వాళ్ళు ఇవాళ చాలా పెద్ద సక్సెస్ లో ఉన్నారు. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ సలీం భాయ్. మన దగ్గర ప్రసాద్ గారు ఉన్నారు, మన దగ్గర ఆల్ కుల్కర్ణి సార్ ఉన్నారు, డిసిడీస్ లో షబ్బీర్ భాయ్ ఉన్నారు, ఆ, రాజేశ్వర్ సార్ ఉన్నారు. ఓకే, సురేష్ భయ్య ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అందరి పేరు నేను తీసుకోలేకపోతాను, మళ్ళీ సార్ నా పేరు తీసుకోలే అని ఫీల్ కావద్దు. ఓకే, సో చాలా మంది లీడర్స్ ఫాలో చేస్తున్నారు. సో లీడర్ తో పాటు గ్రేట్ లీడర్ కావాలి, ఈ ఉద్దేశం ఉన్నది అని సలీం భాయ్ స్టార్టింగే చెప్పారు. ఓకే, సో మీరందరూ గ్రేట్ లీడర్సే. సో ఇంకా ఫాలో చేద్దాము, అండ్ విన్నింగ్ టీం పేరు మనము ఇంకా ముందుకు తీసుకుపోవాలి. అండ్ మీ లైఫ్ కి మీరే హీరో, మీ టీం కి మీరే హీరో, మీ టీం కి మీరే లీడర్. సో బికమ్ అ గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ. ఎస్, గ్రేట్ బ్యాక్ టు సార్, గ్రేట్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి మన గ్రేట్ అప్లైన్ కుల్కర్ణి సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది, మీరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అందరికి. ఇట్స్ వండర్ఫుల్ సెషన్ అని చెప్పొచ్చు. చాలా బాగా జరిగింది. యాక్చువల్గా స్పెషల్లీ ప్లాన్ చెప్పేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎందుకు తీసుకోవాలన్న విషయాన్ని చాలా క్షుణ్ణంగా చాలా బాగా చెప్పారు. ఓకేనా? ఎందుకంటే అక్కడ కొత్త ప్లాన్ ఎందుకు చెప్తున్నామో, వాళ్ళని బిజినెస్ తీసుకురావడానికి, వాళ్ళ బిజినెస్ రావడానికి కావాల్సింది ఏంటి, వాళ్ళకు హోప్ ఇవ్వడం, నమ్మకం ఇవ్వడం.
ఓకేనా. చాలా సార్లు ఏంటంటే ఓవర్ ఇన్ఫర్మేషన్ వల్ల డిసిజన్ తీసుకోవడం కూడా అక్కడ మిస్ అవకాశం ఉంటుంది. క్షుణ్ణంగా ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, చాలా విషయాలు కవర్ చేశారు. ఓకేనా. ఇవన్నీ ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాం మేము. ఈరోజు ప్రాక్టికల్ గా మీ ముందు వచ్చిన ఇవన్నీ కూడా. దీన్ని ఈ వీడియోని మీరు అవసరమైతే 10 సార్లు వినండి. ఒకసారి వింటే అన్ని గుర్తుండవు, మర్చిపోతాం. కాబట్టి మీరు లీడర్ ఎదుగుతున్నారు, మీరు ప్లాన్ చెప్పేటప్పుడు దృష్టిలో పెట్టుకోండి మీరు. ఓకే. ఆ, ఎంత చెప్తామని ఇంపార్టెంట్ కాదు, ఎంత క్వాలిటీకి చెప్తున్నాం, ఎదుటి వాళ్ళకి అర్థమైతే ప్లాన్ అయిపోయినట్టే. మీ ప్లాన్ లోపలే డీవీసీ చేసే ప్రయత్నం చేయకండి. జస్ట్ ఎంటర్ అవ్వనివ్వండి. ఒకసారి ఎంటర్ అయిన తర్వాత సిస్టమ్ లో కనెక్ట్ అయ్యే కొద్దీ వాళ్ళు నేర్చుకొని వాళ్ళే ముందుకెళ్తారు. ఓకే. వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ అని చెప్పొచ్చు ఈ రోజుది. వెరీ గుడ్ सलीम जी, बहुत अच्छा दिखाया आपने, बता दिया आपने. थैंक यू वेरी मच. बैक टू प्रसाद सर. ఎస్ సార్, థ్యాంక్ గ్రేట్. నెక్స్ట్ యూ. మనకి డీసీల్ లీడర్ మా అప్లైన్ రాజేశ్వర్ సార్, ప్లీజ్ కమ్ టు ద డిజిటల్ స్క్రీన్. ఓకే. గుడ్ మార్నింగ్ అందరికి, అప్లయన్స్ అందరికి గుడ్ మార్నింగ్. రియల్ గా చాలా గ్రేట్ అనిపించింది సార్. ఈ రోజు తెలిసిన విషయాలే కానీ మనం చేస్తున్న తప్పులు ఇక్కడ క్షుణ్ణంగా కనబడ్డది. ఇప్పుడు వాటర్ మనము ఎట్లా అంటే మంజీరా వాటర్ తాగుతున్నాము, మనం ఫిల్టర్ వాటర్ తాగుతున్నాము. మంజీరాని ఫిల్టర్ చేసుకొని తాగినట్టు చెప్పిండు. అంటే తాగేది వాటరే, కానీ ఎట్లా తాగుతున్నాం అనే దాని విషయంలో కూడా బిజినెస్ చేస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ తప్పులేం చేస్తున్నాము. ఓకే. తెలియని వాళ్ళకి చాలా క్లారిటీగా ఇచ్చాడు, తెలిసిన వాళ్ళు కూడా ఏం తప్పులు చేస్తున్నాడో ఇన్ఫర్మేషన్ క్లియర్ ఇచ్చాడు సార్. అందుకే లీడర్స్ అవుతారేమో అని అనిపిస్తుంటుంది. ఓకే. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సలీం భాయ్, థ్యాంక్ యూ. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు నా అప్లయన్స్ కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బ్యాక్ టు ఫస్ట్. ఎస్, గ్రేట్ గ్రేట్ రాజన్న. నెక్స్ట్ సెబీర్ సార్, ప్లీజ్ కమ్ టు ద డిజిటల్ స్క్రీన్. ఎస్, గుడ్ మార్నింగ్ ఆల్ వినింగ్ టీమ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సెషన్ చాలా వెరైటీగా ఉంది, వండర్ఫుల్ సెషన్ సలీం భాయ్ గారిది. వారి ద్వారా మేము కూడా చాలా నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక్కటే చెప్పారు సార్, మీ బ్రాంచ్ డైరెక్టర్ ఒక విషయం చెప్పారు, ఆ విషయం కూడా నేను నేర్చుకున్నానని. అంటే ఒక డియూసిడి విఎంసిఎంఐ ఉండి ఒక కొత్త వర్డ్ నేర్చుకోండి. అంటే ఇది అనుభవపూర్వకంగా చేసుకున్నాను. నేను సలీం సార్ వెంబడి ఒకసారి వెళ్ళడం కూడా జరిగింది. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను, ఎంత మార్పు వచ్చింది గత 3 years బ్యాక్. ఇది జస్ట్ మనం టీ తాగుతున్నాము, హోటల్లో ఉన్నాము, హోటల్ దగ్గర నిలబడ్డాము, ఒక కారు ముందల నుంచి సార్ కారుకు వెనక నుంచి వచ్చి కొద్దిగా తగిలింది. ఇక మేమిద్దరం డిస్కస్ చేసుకుంటున్నాం, క్యా కరేంగే షబ్బీర్ భాయ్, సార్ అంటున్నాడు, నేను క్యా కరేంగే సలీం భాయ్. ఇక అందరూ వేరే వాళ్ళు వచ్చి జమ, నాకు పుస్తకం వసూలు కన్నా ఏదైనా చేయాలి అంటే ఇక అంటే డ్రైవర్ ఉన్నప్పుడు అయితే కొట్లాటలు జరిగేటివి. అయితే ఈ విధంగా అప్పుడు ఏం చేసిండు సార్, क्या देंगे शब्बीर भाई, हम गए तो 2-4 हजार 5,000 देंगे, वो 5,000 लेने से क्या होता, चलो जाएंगे అది మాఫ్ కర్ దేంगे అని చెప్పగానే అతను వచ్చి అందులో ఉన్న ప్యాసింజర్స్ వచ్చి కూడా మాకు కడుపులో కలిసిపోయారు, గ్రేట్ అని చెప్పడం జరిగింది. అంటే చూడండి ఎందుకు ఇది చెప్తానంటే స్టోరీ, ఎంత మార్పు వచ్చింది లీడర్షిప్ క్వాలిటీలో. దట్ ఈస్ గో టు క్రెడిట్ ఓన్లీ విన్నింగ్ టీమ్ అండ్ అప్లయన్స్ అనే చెప్పుకోవచ్చు ఇక్కడ. మరి ఇంత మార్పు సలీం భాయ్లో వచ్చింది. మరి మనలో ఇప్పుడు చెప్తున్న టీచింగ్స్, ఇంత బెస్ట్ టీచింగ్స్ ఉన్నాయి. ఈ టీచింగ్ అమలు చేస్తే 100% సక్సెస్ఫుల్. జీవితం కాదు, మన జీవితం కాదు, చాలా మంది జీవితాన్ని చేంజ్ కాదు, ఇక్కడ టచ్ చేసినట్టుంది. ఆ ఒక్క వర్డ్ కూడా ఇక్కడ చాలా బాగా నచ్చింది నాకు. టచ్ చేసే వాళ్ళు అవుతాం, జీవితాన్ని చేంజ్ చేసే మనం ఏం లేదు, పైన ఉన్నాడు. థ్యాంక్ యూ సలీం భాయ్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, మనకు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, గ్రేట్ సార్. నెక్స్ట్ మనకి సురేష్ సార్, మీరు అడ్మిట్ చేసుకుని ప్రసాద్ సార్, మాట్లాడండి. ప్రసాద్ సార్ ఇంకొక మాట యాడ్ చేయాలి. సో మొన్న గాగిలపూర్ స్టోర్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినాక మీటింగ్ అయిపోయినాక నాకు మహేందర్ గారు ఒక మొక్క ఇచ్చిర్రు, గులాబీ మొక్క. అది పట్టుకొని మా పక్కన ఒక డౌన్లో ఉన్నాడు, పాపం ఆయన పేరు చెప్పాను. ఆ మొక్క పట్టుకొని, సార్ నేను కార్లో పెట్టొస్తా సార్ అన్నాడు. నేను వస్తున్నా కదా అని చెప్తాక ఇంకొకరు వేరే లీడర్ మాట్లాడుతున్నా, ఈయన పట్టుకొని వెయిట్ చేస్తుండు. అయ్యో నాకు ఇస్తలేడు, ఆయన పట్టుకొని వెయిట్ చేస్తున్నాని నా బెంచ్ తాళం ఇచ్చిన, కొంచెం డిక్లే పెట్టేసి అని చెప్పేసి. ఆయన అక్కడ పెట్టనికి పోయినప్పుడు ఒక ఆటో అడ్డం ఉండే, ఆయన కొంచెం బండి తీయన్నాడు కదా, ఆయన నా బెంచ్ ఎక్కిండు, తీసిండు, తీసుకెళ్లి పిల్లర్ కు గుద్దిండు. కింద మళ్ళీ ఇదైంది. కింద అది సిల్వర్ది అది ఉంటది, అది క్రాక్ అయిపోయింది కింద. ఆయన ఇక నా దగ్గర నిలవండికి భయపడుతుంది, సార్ ఇట్లా అయింది సార్, ఇట్లా అయింది సార్, నేను చేపిస్తా సార్ అంటే, ఏం వద్దు, అది ఏదైతే కావాలో అయిపోయింది, నువ్వేం టెన్షన్ పడకు, అయిపోయింది, నాకు కావాల్సింది అయింది, అది ఏదో ఒక పాపం ఉంటే గడుకోపోయింది అని చెప్పేసి అన్నగా నేను చేపిస్తా అంటే నేను వద్దని చెప్పిన. ఎందుకంటే ఆయన డబ్బులు ఆయన కష్టపడి ఆయన చిన్న లెవెల్ ఇచ్చిన డబ్బులు తీసుకొని ఆయన కలకలు మనకెందుకు, అది ఏదో నా తప్పు ఉండే నా పాపం కూడా గడకపోయింది అనుకుంటాం. కానీ
దానికి అంటే ఎంత చేంజ్ వచ్చింది, మార్పు వచ్చింది సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత. సో థ్యాంక్ యూ మా అప్లయన్స్ అందరు మాకు ఇంత మంచి సిస్టమ్ నేర్పించినందుకు. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ. బ్యాక్ టు ప్రసాద్ సార్. ఎస్ గ్రేట్ సార్. నెక్స్ట్ మనకి సురేష్ కుమార్ సార్, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడచ్చు. गुड इवनिंग लीडर्स, सुपर सेशन सलीम सर। वास्तव में एक ग्रेट लीडर कैसे बनना है वो आपने बहुत कुछ अच्छा आज बताया, और 100% हमसे भी कुछ गलतियां हुई है, 100% उसको सुधारेंगे आप आज के सुनने के बाद में। तो ये सीक्रेट है एक बड़ा लीडर, एक ऐसा लीडर बनने में जहाँ पे हर एक कोई उसको लाइक करे, वो ब्रदर लाइन हो, अपने खुद की डाउन लाइन हो, सब उसको लाइक करे। तो ये यदि हम इसको फॉलो करेंगे तो 100% हम सबके चाहते बनेंगे इसमें, और सब हमको फॉलो भी करेंगे। तो सबसे पहले यदि मेरे को किसी को फॉलो कराना तो मैं अच्छा बनूंगा तो ही मेरे को फॉलो कर सकते हैं। मैं यदि झूठ बोलूंगा, मैं गड़बड़ करूंगा, मैं हर चीज में कुछ से कुछ मिस्टेक करूंगा तो फिर 100% लोगों को बताने से अच्छा लोग देखते हैं हर चीज को। तो ग्रेट सलीम सर, बहुत ही वास्तव में बहुत शानदार सेशन था आज का, और थैंक यू। आप अपना सीक्रेट, ये यानी एक बड़ा लीडर की सीक्रेट आप बता दिए, तो 100% बहुत अच्छा था। पहले भी अपने शिवाजी सर के 15 पॉइंट ग्रेट लीडर्स के थे, लेकिन इसमें भी आपने और कुछ ऐड कर दिया। तो थैंक यू सलीम सर, वास्तव में बहुत अच्छा सेशन था आज का। थैंक यू ऑल अपने, थैंक यू। ఎస్ గ్రేట్ సార్. లీడర్స్ ఇంకా మనకి కొంచెం ఒక 5 minutes టైం ఉంది. కెమెరా ఆన్ చేసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. షార్ప్ 8కి మనం క్లోజ్ చేద్దాం. ఫస్ట్ కెమెరా ఆన్ చేసిన వాళ్ళకి లీడర్స్ ఏమనుకోవద్దు. ఫస్ట్ మనకి నీలి శ్రీనివాస్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. ఎస్, గుడ్ మార్నింగ్ సిపి, గుడ్ మార్నింగ్ ఆల్ అప్లయన్స్ అందరికి కూడా. సో గ్రేట్. ఇక్కడ నాకు అర్థమైందంటే నన్ను నేను మార్చుకోవాలి. ఆటోమేటిక్గా చెక్ పెరుగుతుంది, బిజినెస్ కూడా పెరుగుతుంది. ఎవ్రీ టైం నన్ను నేను మార్చుకోవాలి. థ్యాంక్ యూ సార్, గ్రేట్ సెషన్. థ్యాంక్ యూ. ఎస్ గ్రేట్ సార్, రియల్లీ షార్ట్ మెసేజ్ చాలా బాగా ఇచ్చారు. అందరు ఇట్లేస్తే చాలా మంది ఎక్కువ మంది మాట్లాడవచ్చు. నెక్స్ట్ మనకి గిన్నె అనిత మేడం గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ అప్లయన్స్. ఎక్సలెంట్ మీటింగ్ ఈ రోజు మాకు చాలా నేర్చుకోవడానికి దొరికింది. కానీ చాలా మంది మీటింగ్ అంటేనే అదే మీటింగ్ ఉంటది, అదే చెప్తారు, ప్లాన్ చేయండి అది ఇది అని అంటారు. కానీ మీటింగ్ టు మీటింగ్ చాలా నేర్చుకోవడానికి దొరుకుతుంది. ఈ రోజు మాకు సలీం సార్ ముందుకు ఎట్లా వెళ్ళాలి, సక్సెస్ ఎట్లా అవ్వాలి, కరెక్షన్ ఎట్లా చేసుకోవాలి, అవన్నీ పాయింట్స్ మేము నోట్స్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సలీం సార్, థ్యాంక్ యూ చరణ్ భయ్య. వీళ్ళ ఆధ్వర్యంలో ఉన్నందుకు మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాము. థ్యాంక్ యూ సార్, నాకు అన్మిట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ గ్రేట్ మేడం. నెక్స్ట్ సయ్యద్ మిరాజుద్దీన్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, వండర్ఫుల్ మార్నింగ్. ఈ రోజు చాలా అద్భుతమైన మెసేజ్ తీసుకున్నాము. మళ్ళీ మేము ఈ రోజే జాయిన్ అయినామని అనుకుంటున్నాము. సలీం సార్ ఎడ్యుకేషన్ ద్వారా ఆల్ అప్లయన్స్ సపోర్ట్ తో మాకు ఇంత మంచి ఎడ్యుకేషన్, ఎట్లా మంచిది ఏది చెడు ఏది అనేది తెలవడం ద్వారా కొన్ని సందర్భాల్లో సార్ చెప్పినట్ల స్టేజ్ పైకి ఎక్కితే ఏం మాట్లాడాలో ఏమో ఆ హడావుడికి కూడా ఫ్లోకి కూడా వచ్చేస్తుంది టాపిక్. కాబట్టి ఇప్పటి నుంచి మేము చేంజ్ అయిపోతాం సార్. పని చేసే విధానంలో, మాట్లాడే విధానంలో ప్రతి ఒక్కరితో మంచిగా కలిసి ముందుకెళ్తాం. ఇప్పటిదాకా చేసిన తప్పులకు సరిదిద్దుకొని ఇవాళ నుంచి న్యూ జాయినింగ్ లెక్క మేము పనిచేస్తాం సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి సీనియర్ అప్లైన్ కి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు సార్. ఎస్ గ్రేట్ సార్. నెక్స్ట్ షారీరుద్దీన్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మార్నింగ్ లీడర్, సౌండ్ క్లియర్ సార్? వచ్చా సార్? ఎస్ సార్, క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చింది. నాకు సలీం సార్ మనకి ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే డ్రెస్ కోడ్ కంపల్సరీగా నీట్ గా మెయింటైన్ చేయాలి అన్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గ్రేట్ సార్. నెక్స్ట్ శివరాజ్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. థ్యాంక్ యూ ప్రసాద్ సార్, థ్యాంక్ యూ. చూడండి సార్, ఇవాళ పాయింట్ చెప్పిన దాంట్లో 100% మన ముందర జరుగుతుంది. మనం ఏమి చెప్పబోతున్నాం, ఏం నష్టపోతున్నాం అనేది సలీం సార్ చాలా గ్రేట్ మెసేజ్ ఇవాళ. మైండ్ బ్లోయింగ్ సార్. నేను చెప్పేది సార్, ఇవాళ చెప్పిన పాయింట్స్ అన్ని మనం అనుమతిస్తే చాలా ఇవాళ మంచి ఒక లీడర్ తయారవుతాం. సూపర్ సార్, సూపర్ సలీం సార్. ఆల్ లీడర్స్ కు థ్యాంక్ యూ. ఎస్ గ్రేట్ సార్. నెక్స్ట్ సిటీ ఎల్ఐ సార్, మీరు అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. ఎస్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ విన్నింగ్ టీమ్, ఆల్ విన్నింగ్ టీమ్ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సలీం సార్ ఒక ఎక్సలెంట్ ప్లాను. ఎందుకంటే నాకైతే అనిపించింది, మనము ఫోన్ అయితే ఏదైతే స్టోర్ అయితే మనం అలాంటి నాలెడ్జ్ నాకు వచ్చింది సార్. చాలా వండర్ఫుల్ పాయింట్. మీటింగ్ కూడా సార్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఇంకా ఈ రోజు అయితే కొత్తగా నేర్చుకున్నాను సార్. ఇంకా థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్ సార్. ఎస్ గ్రేట్. నెక్స్ట్ పుష్ప మేడం గారు, మీరు అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సిపి, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్. సార్ చెప్పిన సూపర్ ప్యాంట్ సెక్షన్ బాగుంది. ఒక ఇన్నిమ్ టీమ్
ఫ్యామిలీ అనుకుంటా సార్. నేనైతే గౌరవంగా భావిస్తా. సలీం సార్కు, నరసింహ సార్ మా అప్లైను నాకు ఒక ధైర్యం ఇస్తాడంటే నరసింహ సార్ నాకు నాకు చాలా. మా డాడీ అనిపోయాడు, మా డాడీ కంటే ఎక్కువ అనుకుంటా. నాకు ఒక కొత్త జీవితం ఇస్తుండ అనుకుంటా. కానీ మా మమ్మీ కూడా మంచి లేదు, మా మమ్మీ కాలు కూడా ఇరిపోయింది. మేడం ఆమె సేవ మేడం ప్లీజ్ చేసుకుంటుంది. ఈ రోజు సెషన్ మీద మీకు ఏం అర్థమైంది ఒక్కలే చెప్పండి మేడం. మీరు మ్యూట్ అయ్యారు మేడం, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. ఓకే ఓకే. ఈ రోజు ఏమర్థం ఏంటంటే మనం ఫస్ట్ ఇది నమ్మాలి. మనం నమ్మి మన సార్, మన అప్లయన్స్ సార్ మాటతోని మనము ఆయన సార్ ఎట్లా చెప్తే మనం అట్లా ఫాలో అయితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతామని నేను అనుకుంటున్నా. కానీ మనకు ఒక ధైర్యం ఇచ్చేటోళ్ళు గొప్ప లీడర్ నాకు నరసింహ సారు. పాదాల కొందనాలు. చాలా సెక్షన్ బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఇషేవెల్. ఎస్ గ్రేట్ మేడం. నెక్స్ట్ మనకి సంధ్యా మేడం గారు, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ ఆల్ విన్నింగ్ టీమ్ లీడర్స్. సో ఈరోజు సలీం భయ్య చాలా బాగుంది. నాకు అవకాశం వస్తుందో రాదో అని నేను మెసేజ్ పెట్టాను. నిజంగా ఒక మంచి స్టూడెంట్ విన్నింగ్ టీమ్ కి, ప్లస్ ఒక టెస్టిమోనీ అని కూడా చెప్పొచ్చు విన్నింగ్ టీమ్ లో. ఇంతకుముందు ప్రసాద్ సార్ చెప్పినట్టు సలీం భయ్య చెక్లే చూస్తున్నారు కానీ ఎంత కష్టపడ్డాడు అనేది ఎవరు చూడట్లేదు అనేది 100% రియల్ సార్ అది. తర్వాత ఇంకొకటి ఏమనిపించిందంటే ఇప్పటికీ కూడా తను నేర్చుకుంటూ దాన్ని నేర్పియాలి అని కష్టపడుతూ రాస్తూ చేస్తున్నాడు. నిజంగా గ్రేట్ లీడర్ కావాలంటే మన బాలు సార్ చెప్పిన పాయింట్స్ లలో ఇక్కడ ఎన్నో పాయింట్స్ యాడ్ అవుతాయి. సో దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సలీం భయ్య. నిజంగా కూడా 100 మా ఆయుష్ అంతా నువ్వే పెట్టుకొని మంచిగా అందరికి హెల్ప్ చేస్తూ బతకాలి. నిజంగా కూడా గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. గ్రేట్ మేడం. లీడర్స్ ఇంకా టైం అవుతుంది కాబట్టి లాస్ట్ ఒక లీడర్ తీసుకొని మనం క్లోజ్ చేద్దాం. ప్రదీప్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ సార్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఏంటంటే సార్, లైక్ ఎట్లా అంటే మన ఏం మాట్లాడాలో కాదు, ఫస్ట్ ఏం మాట్లాడొద్దు అనేది చాలా నేర్చుకున్నాం సార్. అండ్ నేను జాయిన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఏమేమి మిస్టేకులు చేసినో అవన్నీ ఏమంటారు ఇవాళ స్లైడ్స్ అన్నీ ఉండే సార్. ప్రతి ఒక్క లీడర్ తో దగ్గర ఇవన్నీ అయినాయి, చాలా నేర్చుకున్నాం సార్. సూపర్ వీడియో సార్. ఇవన్నీ మా డౌన్లైన్స్ కి కూడా మేము డూప్లికేషన్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ గ్రేట్ లీడర్స్. రియల్లీ చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు, నాకు కూడా ఇవ్వాలని ఉంది కదా. టైం అయిపోతుంది, మనం కూడా ఫీల్డ్ వర్క్ వెళ్ళాలి, వర్క్ చేయాలి. మనం కూడా అంటే ఈ మంత్ ఇంకా మిడిల్ అయిపోయింది కాబట్టి ఈ నేర్చుకునే అన్ని మనం ఫాలో అవుతే సరిపోతుంది, సక్సెస్ లీడర్స్ అవ్వచ్చు. థ్యాంక్ యూ లీడర్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. సలీం ఒక్క సార్. మాట సార్, ప్రసాద్ సార్ ఒక్క మాట. సో లీడర్స్, ఇది కుల్కర్ణి సార్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ రికార్డ్ అయ్యి ఉంది. ఇప్పుడు అన్ని గ్రూపుల్లో వస్తుంది. మీరు ఎవ్రీ డే మార్నింగ్ జూమ్ లో ఒక 1 వీక్ 10 డేస్ ఒకసారి ప్లే చేయండి. ఎందుకంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. ఇది కుల్కర్ణి సార్ యూట్యూబ్ ఛానల్లో ఉంది, అన్ని గ్రూపుల్లో వస్తుంది. మీరు పర్సనల్ గా సేవ్ చేసి పెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్. మన పర్సనల్ గ్రూప్లలో మనం ఎవ్రీ 10 డేస్ కు 15 డేస్ కు ఒకసారి ప్లే చేసుకుంటే మిస్టేక్లు కాకుండా ఉంటుందని నా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ. బ్యాక్ టు ప్రసాద్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. రియల్లీ వన్స్ అగైన్ సలీం సార్, థ్యాంక్ యూ అందరి తరపున. సార్ కుల్కర్ణి సార్, మీరు హోస్ట్ ఉన్నారు సార్, క్లోజ్ చేద్దామా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్.